ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి అనేక మంది ప్రవక్తలు అనేకమైన విషయాలు దేవుని ఆత్మ ప్రేరణ చేత పూర్వకాలమందే రచించారు. ఇవి ఎంత వింతగా ఉంటాయంటే, ఎప్పుడో జరగబోయేదాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూసి రాసినట్టుగా వ్రాయడం అనేది మానవునికి సాధ్యమయ్యే సంగతి కాదు. ఈ ఒక్క పాయింట్ చాలు బైబిల్ ఎంత గొప్పదో మనిషికి అర్థమైపోవటానికి. ఏం అక్కర్లేదు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతిని కొన్ని వందల సంవత్సరాల ముందే మక్కి క్లియర్గా వ్రాసేయడం అనే ఒక్క పాయింట్ ప్రపంచం ఆలోచిస్తే బైబిల్ని ఒక్క ముక్క కూడా ఎవ్వడు ఏమీ అనడు. ఇది దైవ గ్రంథం అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు. చాలాసార్లు చెప్పాను, కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా గారు చెప్పినటువంటి మాట దాదాపు దానికి దీనికి మధ్య ఉన్న అంతరం ఎంత అని చెప్పాను? 700 సంవత్సరాల పూర్వం. 700 ఏళ్ళు అంటే మాటలా చెప్పండి. అసలు 700 ఏళ్ళు అంటే మాటలా? 700 ఏళ్ల ముందు ఒక కన్య గర్భవతి కాబోతుంది, ఆమె కుమారుని కనబోతుంది అని వ్రాయడం లిఖితపూర్వకంగా, మళ్ళీ ఏదో మాట చెప్పి వదిలేయటం కాదు, లిఖితపూర్వకంగా వ్రాసి గ్రంథస్థం చేసి అందరికి ఇచ్చి వారం వారం సమాజ మందిరాల్లో చదువుకోండ్రా నాయన అని ఇవ్వడం అనేది సామాన్యమైన సంగతి కాదు. అది అలాంటి ఒకటా రెండా కొన్ని వందలు ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ నెరవేరాయి. అక్షరార్థంగా, ఆత్మీయార్థంగా, బలంగా, స్ట్రాంగ్గా, రుజువులతో, ఆధారాలతో కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. అది ఒక్కటి చాలదా ఇది దేవుని గ్రంథం అని చెప్పడానికి? మనసు పెట్టి ఆలోచించిన వాడికి భయం పుడుద్ది. అవును, ఇది దేవుని గ్రంథమే, మామూలు గ్రంథం కాదు, సామాన్యమైన గ్రంథం కాదు, ఇది దైవ గ్రంథం కనుకనే, దేవుని మాటలు ఉన్నాయి కనుకనే అంత ఖచ్చితంగా ఇన్ని వందల సంవత్సరాల ముందు చెప్పినా కూడా అంత ఖచ్చితంగా మక్కి నెరవేరాయి. ఎక్కడా కూడా మిస్ఫైర్ అవ్వలేదు, ఎక్కడా కూడా మిస్యూజ్ అవ్వలేదు, కరెక్ట్గా జరిగిపోయాయి. ఉన్నది ఉన్నట్టుగా ఏమైంది? జరిగిపోయింది. ఇది మనిషికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ క్రమంలో దేవుడు వ్రాయించినటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగుపెట్టే సమయానికి అపార్థాలు అయిపోయాయి. నిన్న కూడా చెప్పాను కదా, మొన్నటి నుంచి చెప్తున్నాను. ఈ మిస్యూజ్ చేయడం, వాక్యాన్ని మిస్యూజ్ చేయడం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, వాక్యాన్ని ఎప్పుడైతే అపార్థం చేసుకుంటాడో ఇంకా దాన్ని సరైన కోణంలోకి వెళ్ళలేడు. అక్కడ నుంచి ఐడియాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, సిద్ధాంతపరమైన విభేదాలు వచ్చేస్తాయి. నేను అన్నదే రైటు, నేను చెప్పిందే కరెక్టు, ఇక మీరు ఎన్ని చెప్పినా నేను వినను, లాజిక్కులు వద్దు, ఉన్న మాటకు కట్టుబడిపోవాలంతే. ఉన్న మాటకి ఏమవ్వాలి? కట్టుబడిపోవాలి. ఇంకా లాజిక్కులు వద్దు. అసలు ఆయన ఏం చెప్పాడు, అసలు అలా ఎందుకు చెప్పుంటాడని కూడా ఆలోచించరు. దాని వెనక అంతరం ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో వ్రాయించి ఉంటాడు ఆ మాటను కూడా కొంతమంది ఆలోచించరు. అంతెందుకు నిన్న మాట్లాడుకున్నాం, స్త్రీ మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అంటే ఎప్పటికీ స్త్రీ నోరు నొక్కేసే వాళ్ళే ఉంటారు, మాట్లాడకూడదు అని అంటారు. అదే లేఖనం అలాగే ఉందంటారు. అలా కాదు నాయన, సందర్భం ఏంటి, ఆ సన్నివేశం ఏంటి, ఎందుకు ఆలోచించాలి కదా, కొంచెం దాని వెనకున్న పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలుసుకోవాలి కదా. అంటే మాకు అవన్నీ అనవసరం. సరే, ఇప్పుడు స్త్రీ మాట్లాడితే వచ్చే నష్టం ఏంటంటే కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. స్త్రీ మాట్లాడితే వచ్చే నష్టం ఏంటని మనం అడిగామనుకోండి, వాళ్ళ దగ్గర ఏముండదు, ఇంకా సమాధానం ఉండదు. దేవుడు చెప్పాడు కదా, నోరు నొక్కేయండి అంతే. కొన్ని సంఘాల్లో ఆమెన్ అనకూడదట, కొన్ని సంఘాల్లో స్తోత్రం అనకూడదట, పాట పాడకూడదట స్త్రీ. మరి ఏం చేయాలి? ఇంకా అంతే. ఇంకా ఆ మాత్రం శిలా విగ్రహాల్లో బతికేయాలి. ఎవరు ఒప్పుకోరు దీన్ని. మీ దేవుడు ఎంత క్రూరుడా అంటారు, మీ దేవుడు ఎంత భయంకరుడా అంటారు. అలాగా ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే లేఖనములను అపార్థం చేసుకోవటం. విద్యావిహీనులు, అస్థిరులైన వారు లేఖనాలను ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు చాలా కోణాల్లో దాన్ని పరిశోధన చేయాలి. చాలా కోణాల్లో పరిశోధన చేసి అప్పుడు కొలిక్కి రావాలి. దానికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూడాలి. మూఢత్వం పనికిరాదు, దేనికి అస్సలు పనికిరాదు. అందుకే నేను చెప్పే సంగతులు కొంతమందికి అర్థం కాక రాయి కింద పురుగుల్లాగా వెలుగుబడగానే కలకలం అయిపోయినట్టు కలకలం అవుతుంటారు. అయినా తప్పదు, చెప్పాల్సి ఉంటుంది. ఒక్కోసారి బ్యాటరీ లైట్ వేయగానే గబ్బిలలన్నీ బయటకు వచ్చేస్తాయి బొర్ర గుహల్లో లోపలికి వెళ్తే గబ్బిలలు ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, చాలా సంవత్సరాలు అవుతుందని వెళ్ళి బ్యాటరీ లైట్ వేసామనుకోండి,
ఒకసారిగా వెలిక్కి జుమ్మున వస్తాయి బయటికి. అప్పుడు దాకా ఆ నిశిలో అలా బతుకుతున్నాయి నిశాచరులు నిశిలో బ్రతుకుతున్నాయి. అలాగా ఎప్పుడైతే వెలుగుబడిందో ఆటోమేటిక్గా కలకలం వచ్చేస్తుంది. అలా చాలామందికి ఒక మోస పద్ధతిలో ఉండిపోతారు. అలాగే శాస్త్రులు పరిచయులు కూడా ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆ పద్ధతులు మార్చడానికి ప్రభు వచ్చాడు. ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు. అందులో ఈరోజు ఒక ఉన్నతమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్లో దేవుని స్వరం మీకు వినపడుతుంది. ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. మెల్లనైన ఆయన స్వరం మీ హృదయాలలోనికి వెళుతుంది. రాత్రి కదా చెప్పాను, దేవుడు నానా విధాలుగా, నానా భాగాలుగా, నానా సమయాలలో మాట్లాడాడు. ఆ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాడు. నేటికి ఆయన సేవకుల ద్వారా, సత్యం ప్రకటించే వారి ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అది దేవుని యొక్క విధి. ఆయన మాట్లాడకుండా ఉండలేడు. ఆయన మౌనిగా ఉండడు. అందుకే రాత్రి మీకు చెప్పాను, కన్నులుండి చూడనివాడు కాడు మన దేవుడు, చెవులుండి విననివాడు కాడు మన దేవుడు, నోరుండి మాట్లాడనివాడు కాడు మన దేవుడు, చేతులుండి పని చేయనివాడు కాడు మన దేవుడు, పాదములుండి నడవనివాడు కాడు మన దేవుడు. ఆయన అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నవాడు, అందరి యందు వ్యాపించి ఉన్నవాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నరులను చేసినటువంటి సృష్టికర్త. ఆ నరులను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో ఆ ప్రేమకు అవధులు లేవు, కొలతలు లేవు, వర్ణించలేము. అంత ప్రేమ మానవాళి ఎడల చూపిస్తున్నటువంటి కరుణా సముద్రుడు మన కన్న తండ్రి. మరి ఈ కరుణా సముద్రుడు వ్రాయించినటువంటి గ్రంథాన్ని పరిశోధన చేస్తుంటే ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో, ఆయా విధాలుగా గ్రంథకర్తలు సందర్భానుసారంగా, సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని విషయాలు వ్రాస్తూ వచ్చారు. కంప్యూటర్లు లేని కాలంలో మౌసుల గురించి మాట్లాడకూడదు, బ్యాటరీల గురించి మాట్లాడకూడదు, కెమెరాలు లేని కాలంలో. అర్థమైందా? కత్తులున్న కాలంలో పిడి గురించి మాట్లాడితే బాగుంటుంది. కంప్యూటర్లు ఉన్న కాలంలో మౌసు గురించి మాట్లాడితే బాగుంటుంది. కత్తులున్న కాలంలో మౌసు గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఆ మౌస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, దాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలియదు, దానికి ఉపయోగించడానికి అవసరమైన పరికరం కూడా అప్పటికింకా కనిపెట్టబడలేదు. కాబట్టి ఆ కాలంలో కత్తుల గురించి, పిడుల గురించి మాట్లాడితే బాగుంది, ఈ కాలంలో కంప్యూటర్ల గురించి, మౌసుల గురించి మాట్లాడితే బాగుంది. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే ఇర్మియా కాలంలో చెప్పాల్సినవి ఇర్మియా కాలంలోనే చెప్తాడు, యెహెజ్కేలు కాలంలో చెప్పాల్సినవి యెహెజ్కేలు కాలంలో చెప్తాడు, ఆదాము కాలంలో చెప్పాల్సినవి ఆదాము కాలంలో చెబుతాడు, అబ్రహాము కాలంలో చెప్పాల్సినవి అబ్రహాము కాలంలో చెబుతాడు, యేసుక్రీస్తు కాలంలో చెప్పాల్సినవి యేసుక్రీస్తు కాలంలో ఉంటాయి, పౌలు గారి కాలంలో చెప్పాల్సినవి పౌలు గారి కాలంలో ఉంటాయి, నా కాలంలో చెప్పవలసినవి నా కాలంలో ఉంటాయి. ఈ కాలం నీకు అర్థమైతే కంటిన్యూగా దేవుని సన్నిధిలో ఎదుగుతావు తప్ప కన్ఫ్యూజ్ అవ్వవు. ఈరోజు చాలామంది వచనాలకు అర్థం చేసుకోవడంలో కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారో. సందర్భానుసారంగా చదవాలి. దాదాపు 1000 వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, 30,000 చిలుకు వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి ఇన్ని వచనాలు శ్రద్ధగా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా, సమయానుకూలంగా చదవాలి. మీకు ఆ కష్టం ఇవ్వకుండా బోధిస్తున్నాను నేను. మీకు ఆ కష్టం ఇవ్వకుండా ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓహో, అంటే మాకంటే ఇప్పుడు అమ్మ మనకంటే ముందు వంటగదిలోకి వెళ్ళిపోయి అన్ని కష్టాలు పడి కాళ్ళు చేతులు కాల్చుకొని శుభ్రంగా వంట చేసి పెట్టేస్తే నువ్వు హాయిగా వడ్డించుకుని ఏం చేస్తావు? తినేస్తావు. అదే నువ్వు వండుకుని తినాలంటే పెద్ద బడ్డెన అయిపోద్ది. ఉప్పు ఎక్కడుందో తెలియదు, పప్పు ఎక్కడుందో తెలియదు, చింతపండు ఎక్కడుందో తెలియదు, కూరగాయలు ఎక్కడుందో తెలియదు మనకి. ఇవన్నీ తెలిసిన ఒకే ఒక మాస్టర్, వంట మాస్టర్ ఎవరు? అమ్మ, లేకపోతే భార్య. వాళ్ళు తెచ్చిపెట్టేస్తారు, అన్ని చక్కగా తెచ్చిపెట్టేస్తే చక్కగా తినేస్తాం. అలాగే బోధకుడు వండి వడ్డించి మీ కళ్ళ ముందు విస్తరలో ఇచ్చేస్తున్నప్పుడు ఆ అక్షయ ఆహారాన్ని శ్రద్ధగా తినేసి బలపడాలి మీరందరూ. అర్థమైందా? ఈ ఈజీ ప్రాసెస్ని మిస్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ దొరుకుతుంది దొరకదు. అందుకే నేను అంటాను, ఎన్ని పనులున్నా పక్కన పడేయండి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడేయండి. ఇది పండగ, ఎలాగూ సెలవులు ఉంటాయి, దండగ చేసుకోకండి. సత్యవాక్యం వినండి. ఎంతోమంది పిల్లలు మీకోసం శ్రమిస్తున్నారు, ఎంతోమంది పిల్లలు మీకోసం కష్టపడుతున్నారు, మీకోసం ప్రార్థించే వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళు కూడా దేశ విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రెక్కల కష్టం ఇక్కడ ఖర్చు చేసి మీ అందరికీ సత్యం వినిపించాలన్న దేవుని మాటకు కట్టుబడి విధేయులై, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు బాప్తిస్మం పొందిన నాకు శ్రమ, నేను దేవునికి వాగ్దానం చేశాను, తండ్రి నీ సత్యము ప్రకటించవలసిన భారము నేను ఎత్తుకుంటున్నాను, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది కనుక నేను ఇతరులకి ఈ సత్యాన్ని వ్యాపింపజేస్తానని
దేవునికి మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటాను అని కష్టపడుతున్నటువంటి పిల్లలు. కాబట్టి ఒక్కసారి ఆ విషయాలు ఆలోచన చేద్దాం. ఎక్కడ శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువును అపార్థం చేసుకోవటం మొదలుపెట్టారు? వాళ్లకు నానుడేంటి, ఏది నాటబడింది, ఎలా అపార్థం చేసుకున్నారు? విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు వీటిని అపార్థం చేస్తారంటే అప్పటికే చాలా లేఖనాలు ఏమైపోయాయట? అపార్థం అయిపోయాయి. నిన్న మధ్యాహ్నం ఇక్కడ జరిగిన డిస్కషన్కి ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ చేశారంటే, ఎంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంటే, అసలు ఇన్నాళ్ళ మా తుప్పు వదిలిపోయింది అన్నయ్య అని. నిజం, చాలామంది ఆనందపడ్డారు. నేను అన్నాను, ఇలాంటివి ప్రతిరోజు ఉంటాయి, ఈరోజు మధ్యాహ్నం కూడా ఉంటుంది. అంటే డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ టాపిక్స్. అంటే మా అంతా నిన్న ఆడాళ్ళ మీద నడిచింది, ఒకరోజు మగాళ్ళ మీద కూడా నడిస్తే ఎంత బాగుంటుంది? ఎరా నాన్న, బాగుంటుందా? బాగా తమ్ముళ్ళు చెప్పాలి, మీరు బాగుంటుందా? మరి మీ ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా, ఇప్పుడు లైవ్లో చూస్తుందట. సో ఒకరోజు మగాళ్ళ మీద కూడా నడవాలి. మరి బాబాలు ఉన్నారు కదా ఇక్కడ, ఉన్నారు లేదా? ఉంటారు లేదా బాబాలు? ఎందుకు ఉంటారు? బోలెడంత మంది బాబాలు ఉంటారు. శేఖరాలు ఆవిడ అవుతుంది బాబా అంటే, చాలామంది ఉంటారు బాబాలు. సో మరి ఇవన్నీ కూడా అవసరం మనకి. ఒక మోస పద్ధతులు వెళ్ళిపోకూడదు. బైబిల్ దగ్గర పెట్టుకొని జ్ఞానంతో, వివేకంతో మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ముందుకు నడవాలి. రైట్, ఇప్పుడు ఆ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశోధన చేయండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి త్వరగా చదవాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. ఎవరో కూడా పేటరేగిపోవద్దని చెప్తున్నాడు. ఇంత దీర్ఘశాంతంగా ఉన్నాడేంటి నాయన, ఇంత కూల్గా ఉన్నాడేంటి అంటే మనకు భయపడో, లేకపోతే మనం అంటే ఏదో అయిపోయో కాదు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ప్రతిదానికో సమయం ఉంటుంది, ఇంకా సమయం ఇద్దామని వెయిట్ చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం ఏంటిదటది? రక్షణార్థమైందట. నెక్స్ట్, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అంటే అన్ని సంగతులు గ్రహించటానికి సులభంగా ఉండవు, గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు ఏం చేస్తారట? అపార్థం చేస్తారు. జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఏం చేస్తారని రాయబడింది ఇక్కడ? అపార్థం చేస్తారు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆ కాలం నుంచి యేసు ప్రభు కాలం వరకు దేవుని మాటలు అర్థమయ్యాయా, అపార్థమయ్యాయా? ఏమయ్యాయి? అర్థమయ్యాయా, అపార్థమయ్యాయా? అపార్థం ఎక్కువైపోయినాయి. అర్థమైతే సమస్య లేదు కదా, అపార్థాలు అయిపోయినాయి. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా కొన్ని సంగతుల్ని సమాజానికి అపార్థం చేయించేసింది, దగ్గరుండి మరి అపార్థం చేయించింది. అందుకే చాలామంది అన్య సోదరులు కూడా అపార్థం చేసుకుని క్రీస్తుని ద్వేషించడం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా అపార్థాలు అయిపోయాయి. మరి ఇన్ని అపార్థాల మధ్యలో అర్థం చేయించాలంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే శాస్త్రులు, పరిసయ్యుల నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడో మనమందరం కూడా అలాంటి వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సత్యం చెప్పేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, సత్యం చెప్పేటప్పుడు కొన్ని నిందలు వస్తాయి, సత్యం చెప్పేటప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది. అయినా వాటన్నిటిని భరించాలి, ఆ నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, ఆ కల్పిత మాటలు, లేని వార్తలు మన మీద పడుతూ ఉంటాయి. భరించాలి, భరిస్తూ సత్యం చెబుతూ ముందుకు వెళ్ళాలి. ఈ అపార్థాల పరంపర ఎప్పటి నుంచి కొనసాగుతూ వచ్చిందంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన దగ్గర నుంచి కొనసాగుతూ వచ్చింది. అంతకుముందు అపార్థాలకు తావులేదు, ఎందుకంటే అంతకుముందు లేఖనాలు భూమి మీదకి రాలేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇశ్రాయేలీలకు అనుగ్రహింపబడిందో అప్పటి నుండి అపార్థాల పరంపర కొనసాగుతుంది. నేటికి ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే నేటికి ఆ పరంపర ఏమవుతుంది? కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా భక్తుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. యెషయా భక్తుడు 53వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. నిశ్చయముగా
అతడు మన రోగములను భరించెను. మన రోగాలను అతడు భరిస్తాడు. ఇది ప్రవచనం. ఇట్ వాజ్ ఏ ప్రొఫెసీ. అతడు నిశ్చయముగా మన రోగాలను ఏం చేస్తాడు? భరిస్తాడు. మన వ్యసనాలు వహిస్తాడు. అయినను ఇంత చేసినా కూడా మన రోగాలు భరిస్తాడు, మన వ్యసనాలు వహిస్తాడు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, అంటే దేవుడే శిక్ష విధించిన వ్యక్తిగాను, దేవుని వలన శ్రమనొందిన వానిగాను మన మతని ఎంచితిమి. అసలు ఈ ఒక్క పాయింట్ క్లియర్గా ఆలోచించండి. 700 ఏళ్ల ముందు ఒక మామూలు సాదాసీదా వ్యక్తి ప్రవక్తగా మారి 700 ఏళ్ల తర్వాత జరగబోయే ఒక పిక్చర్ని కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఈ ఒక్కటి ఎంత నిజం అంటే కుమ్రాన్ కేవ్స్లో మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెలు మేపుకుంటూ రాళ్ళు విసురుతున్నారట గుహల్లోనికి. బళ్ళమని సౌండ్ వచ్చింది. వీలైతే నెట్లో ఆ ఫోటో ఉంటుంది, చూపిస్తారు మీకు. మీరు అలర్ట్గా ఉండాలి. నేను ఏదైనా చెప్పినప్పుడు మీరు అలాగా బఠానీలు తినకుండా, 3 ఉన్నారు అక్కడ, 4 5 టీము, రెడీగా ఉండండి బాబు. సో ఒక రాయి విసిరితే అది వెళ్ళి సౌండ్ వచ్చిందట. సౌండ్ వస్తే ఏదో ఉందని చెప్పి ఆ పైకి వెళ్ళి చూసేసరికి అదిగో కుమ్రాన్ కేవ్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. పైకి వెళ్ళి చూసేసరికి అందులో పురాతన కాలపు వ్రాతప్రతులు దొరికాయి. పురాతన కాలపు వ్రాతప్రతులు. ఆ వ్రాతప్రతులలో యెషయా గ్రంథం చుట్టలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు ఎంత అద్భుతం అంటే, ఆ చుట్టలలో, ఆ పురాతన కాలపు ప్రతులలో ఏదైతే మక్కీ వ్రాయబడిందో సేమ్ డిట్టో ఈరోజు మన చేతుల్లో ఉన్న జీవగ్రంథంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి ఆ పురాతన కాలపు ప్రతులు ఎట్టున్నాయో. ఈ పురాతన కాలపు ప్రతులలో వ్రాయబడినటువంటి మాటలు నేడు మన గ్రంథంలో ఉన్న మాటలు సేమ్ డిట్టో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దేవుని జ్ఞానం నాట నుండి నేటి వరకు ప్రజల మధ్యలో ఉంటూనే వస్తుంది. అదే రాత్రి చెప్పాను, ఆయన మాట్లాడతాడు, మౌనంగా ఉండు. నిన్న ఎవరు ప్రవీణ్ అన్న అన్నారు చూడండి, వాళ్ళ భార్య అంటారట, ఈయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు అన్నట్టు. అలాగా దేవుడు కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే మాట్లాడే దేవుడు అన్నాం ఆయన్ని. ఏమన్నాం? ఆయన స్వరము వినబడుతూనే ఉండాలి. ఆయన స్వరం వినబడితేనే మనం బాగుపడతాం. అది మెడిసిన్. అది ఆయన స్వరం మలినమైపోయిన మానవ జీవితానికి ఏంటి? మెడిసిన్. దేవుని మాటే మనకు మందు. ఆయన మనతో మాట్లాడతాడు. చూడండి, అదిగో ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాడు మీకు ఆ కుమ్రాన్ కేవ్స్కి సంబంధించి. ఇందులో వ్రాయబడిన మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో, నిశ్చయంగా అతడు మన రోగాలు భరించాడు. నిశ్చయంగా అతడు మన రోగాలు ఏం చేశాడు? భరించాడు. ఇది ప్రవచనం, నెరవేరాలి. ప్రవచనం ఇది. అంటే మన రోగాలు భరించేవాడు ఒకడు రావాలి. ప్రవచనం ఏంటి చెప్పండి? నిశ్చయంగా అతడు మన రోగాలు భరించాడు అంటే మన రోగాన్ని తీసేసుకునేవాడు ఒకడు రావాలి. ఇప్పుడు రోగం తీసేసుకునేవాడు రావాలంటే రోగం గట్టిగా ఉండాలి సమాజంలో. దానికి ముందు నుంచి పునాది వేయాలి. ఈ ప్రవచనానికి నెరవేర్పు అంటే ముందు నుంచి పునాది వేయాలి. సెమినార్ అనగానే ఇక్కడ చిన్న రేకు కుర్చీ, ముందుగా ఒక రేకు బల్ల, పైన ఇంకేమీ లేకుండా ఎండ, 4 కుర్చీలు పడేసి లేదా కింద బరకాలు పరిచేసి కూర్చొని చక్కగా సెమినార్ చేసేద్దామంటే వస్తారట. మీరు ఒకరోజు వస్తారు, చూస్తారు, అటు ఇటు చూస్తారు. ఏమండి ఏముందండి ఇక్కడ, ఈ కింద బరకాలు వేసేటండి, ఎండలో కూర్చోవాలండి మనం. అవునండి. ఆయన ఎక్కడ ఉన్నాడండి? అదిగా ఆయన రేకు కుర్చీ వేసుకుని వెనకాల కూర్చున్నాడండి. అంటే మనకు కనబడ్డండి, ఆయన కనబడ్డండి. ఓహో, మనం ఇలా చూడాలండి ఆయన్ని. అవునండి, ఇలా చూడాలండి. స్టేజ్ ఎక్కడండి? ఇంత సిరాగ్గుంటేమే ఉండమండి అంటారు. అంటే ఇక్కడ ఈ ఏదో గాంధీ తాత వేసం వేస్తే కళ్ళజోడు, బోడుగుండు, కర్ర ఉండాలన్నట్టు సెమినార్ అంటలోకి మళ్ళీ ఇవన్నీ ఉండాలి, సెటప్ ఉండాలి. ఈ సెటప్ ఏమి లేకపోతే మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. వచ్చాం, కూర్చున్నాం, చక్కగా అన్నీ చూస్తున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ సెటప్ ఉంటే బాగా నేర్చుకుంటారు. అర్థమైందా? అలాగే ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరాలంటే దానికి ఒక సెటప్ ఉండాలి. మరి అతడు మన రోగములను భరించను అన్నప్పుడు రోగులు ఉండాలా వద్దా? ఉండాలా? లేకపోతే మరి ప్రవచనం ఏమైపోద్ది? నిరర్థకం అయిపోద్ది. అతడు మన రోగములను భరించెను అన్న మాట నెరవేరాలి. నెరవేరకపోతే సున్నైన పూలైనా, ఆకాశం భూమి గతించిపోవాలేమో కానీ నా మాటల్లో సున్నైన పూలైన ఏమవ్వకూడదు, అస్సలు తప్పకూడదు, గతించకూడదు. అంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి? నెరవేరాలంటే రోగులు ఉండాలి.
ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే, యేసు ప్రభు వారి కాలానికి భయంకరమైన రోగులు ఉన్నారు, భయంకరమైన రోగులు. ఇంకా దురాత్మలు కూడా పట్టి వాళ్ళకు రోగాల మీద రోగాలు తెచ్చిపెట్టాయి. దురాత్మ పట్టిన ప్రతివాడికి ఏముంటుందని చెప్పాను మీకు, రోగం ఉంటుంది. నడు వంగిపోవటం కానీ, మొగతనం కానీ, చెవుడు కానీ, ఇలా రకరకాల రోగాలు, మూర్ఛ వ్యాధి కానీ, మూర్ఛ వ్యాధితో నురుగొక్కోవడం, ఇలాంటి ఇత్యాది వ్యాధులు దయ్యం పట్టి ఆ దురాత్మ వలన కలిగేవి. అది బైబిల్ గ్రంథం సరిగ్గా చదివే వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి. నిశితంగా పరిశోధన చేస్తే దయ్యం పడితే రోగం ఉంటుందన్నమాట. రోగం ఉన్నవాడికే దురాత్మ ఉంది ఆ రోజుల్లో. రోగం 12 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి నడు వంగిపోయిందట ఒక దురాత్మ బట్టి. కేకలు అరుపులు లేవు ఆవిడ దగ్గర, నడు వంగిపోవడం ఒకటే ఉంది. పిచ్చి చూపులు చూడడం, ఇలా చూడడం అలాంటివి ఏమి లేవు. సినిమాల్లో చూపించినట్టు జుట్టు ఇలా ముందు వేసేసుకుని ఇలా అనడం అలాంటివి ఏమి ఉండవు. నడు వంగిపోయింది, 18 సంవత్సరాలుగా వంగిపోయింది దయ్యం బట్టి. ఒకడికేమో మూర్ఛ రోగం, నురుగ్గొక్కుంటున్నాడు. ఒకడికేమో మోగతనం వచ్చేసింది, గొంతు పోయింది దయ్యం బట్టి. ఒకడికేమో చెవుడు వచ్చేసింది. ఇవన్నీ యేసుప్రభు వారు భరించాలి. ఇప్పుడు అతడు మన రోగములను భరించని ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ దేనికోసం ఎదురు చూడాలి? ఒక సైన్ ఇచ్చేశాడు దేవుడు, ఒక సైన్. దాన్నే సూచన, సంకేతము. ఆ సంకేత మందిరమునకు మనం వెళ్ళబోతున్నాం. ఒక సైన్ జరగబోతుంది, పబ్లిక్లో జరగబోతోంది. ఈ ప్రాఫెసీ ఎక్కడ నెరవేరబోతుంది? పబ్లిక్లో నెరవేరబోతుంది. ఆ పబ్లిక్లో నెరవేరబోయే ప్రాఫెసీ కొరకు సమాజం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఎందుకో ఇశ్రాయేలీయులకి ఎదురుచూపు లేదు. ఇప్పుడు మీరున్నారు కదా, మిమ్మల్ని ఇశ్రాయేలీయుల్ని పక్కపక్కన పెడితే వాళ్ళకి ఎలాంటి ఎదురుచూపు ఉండాలో మనకి కొన్ని ఎదురుచూపులు ఉన్నాయి, మనకి కొన్ని నిరీక్షణలు ఉన్నాయి. కానీ చాలామందికి ఇప్పటికే అవి లేవు. మనకుందా లేదా నిరీక్షణ? సైన్స్ ఉన్నాయా? సూచనలు ఉన్నాయా? మనకి లేవా? ఉన్నాయి. ఈ సూచనలతో పాటు నిరీక్షణ ఉండాలా వద్దా? ఉండాలి. ఎదురుచూపులనే ఉన్నాయా మనకి? ఇంకే ఎదురుచూపులు లేవా? ఉన్నాయి. మనకి ఎదురుచూపులు ఉన్నాయి, మనకి నిరీక్షణ ఉంది, మనకి సూచనలు ఉన్నాయి. కానీ మనం ఇవన్నీ గాలికి వదిలేసి మనం ఎలా అయితే హ్యాపీగా తినుము తాగుము సంతోషించము, నోహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలోనూ అలాగే ఉండును అన్నట్టు మనుషులు వ్యవహార శైలి కనబడుతుంది. సేమ్ ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఉన్నారు. వచనాలు అయితే రాసుకున్నారు, చదువుకున్నారు, కానీ ఇవి నెరవేరుతున్నాయా లేదా అనేవి పట్టించుకోవడం మానేశారు. అతడు మన రోగములను భరించెను, వహించెను. ఇది నెరవేరాలి అంటే రోగాలు ఫుల్ ఉండాలి రోగాలు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చే సమయానికి కొన్ని రోగాలు ఉన్నాయి. ఏ మానవుడు వాటిని స్వస్థపరచజాలడు. తగ్గితే వాటంతటి తగ్గాలి, లేదా ఆ రోగంతో వాడు చావాలి, లేదా బయటకు వెలివేయబడాలి. అలాంటి భయానకమైన రోగాలు ఆ రోజుల్లో ఆవహించి ఉండేవి. చాలా ప్రమాదకరమైన రోగాలు. అందులో ఒకటి కుష్ఠవ్యాధి. అందులో ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల కుష్ఠలు ఉన్నాయంటే ఒకటి కాదు. కుష్ఠరోగంలో ఒకటి కాదు, అమ్మో రకరకాల లెపర్సీస్. ఒక్క లెపర్సీ కాదు, రకరకాలు ఉన్నాయి. అదిగో చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఒక్కొక్కటి ఒక్కో రకం అనమాట లెపర్సీ అంటే. మీ స్క్రీన్ మీద చూస్తున్నారుగా, ఒక్కొక్కటి ఒక్కో రకం. ఆ ఇమేజ్ క్లియర్ చూపించు. వస్తాయా వీటికి? ఓకే సరే, చూసుకోండి. సో ఆ లెపర్సీస్ ఎంత ప్రమాదకరమైనవంటే, ఎంత భయానకమైనవంటే, లైవ్లో ఇవ్వకపోయినా బయట ఇక్కడ చూపించవచ్చుగా స్క్రీన్ మీద. లైవ్లో ఆపేసి స్క్రీన్ మీద చూపించండి, ఇబ్బంది ఏముంది? కొన్ని లైవ్లో ఇవ్వాల్సినవి లైవ్లో ఇవ్వండి, లైవ్లో ఇవ్వకూడనివి ఇక్కడ ఇవ్వండి. మనకెవడెత్తారు కాపీరైట్ ఇక్కడ? రైట్. సో అలాంటి ప్రమాదకరమైన భయంకరమైనటువంటి లెపర్సీ, అందులో ఎన్నో రకాలు, ఎన్నో చిత్రవిచిత్రమైన ఉంటాయి. స్క్రీన్ మీద మీకు ఒక్కొక్కటి అక్కడ చూపిస్తాడు. లైవ్లో సాధారణంగా మరి ఇమేజ్ ఏదో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయట, చూడండి అది ఎంత భయానకంగా ఉన్నాయో లెపర్సీ అనేది. సో ఇలాంటి ప్రమాదకరమైనవి, భయానకమైనవి ఎన్నో ఉన్నాయి. లైవ్లో వద్దులేనన్నా, లైవ్లో వద్దు. లైవ్లో నార్మల్గా ఉన్నవి ఏమైనా చూపించండి, ఇక్కడ చూపించండి, ఇక్కడున్న పిల్లలకి. సో అలాంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి కుష్ఠవ్యాధి. మీరు లేవీకాండం 13వ అధ్యాయం
లేవియకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక మొత్తం చదవండి. ఇంటికి వెళ్ళాక ఎందుకు, ఇక్కడే చదవండి. మధ్యాహ్నం ఖాళీగా ఉంటారు కదా, సాయంత్రం ఎప్పుడు 13వ అధ్యాయం చదవాలి, 14వ అధ్యాయం చదవాలి. ఈ 13, 14 అధ్యాయాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది అది ఎంత ప్రమాదకరమైనదో. చూడండి, ఆ ఫేసెస్ చూడండి ఎలా అయిపోయావు. కుష్ఠవ్యాధి వస్తే అలా ఉంటుంది శరీరం. అదిగో కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఒక్కటి కాదు, ఇందులో 100 రకాలు ఉన్నాయి. 100 రకాలు ఉన్నాయి ఈ వ్యాధిలో. అంత భయానకంగా చర్మం మారిపోయి వేళ్ళు ఊడిపోవటం, వేళ్ళు అలా పురుగు తిన్నట్టు కొవ్వొత్తి కరిగినట్టు కరుగుతా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే చూడండి, వేళ్ళు ఇందాక ఫస్ట్ ఇమేజ్లో మీకు చూపించాడు ఎంత భయానకంగా ఉన్నాయో. నాన్న లైవ్లో ఎవరికివే ఎందుకు మళ్ళీ మనకు తలపోటు మంచి మంచి మెసేజ్లు ఆగిపోతాయి. అది మళ్ళీ యూట్యూబ్ పడితే మనకు గొడవ ఎందుకు. రైట్. ఈ చూడండి, ఈ ప్రమాదకరమైనటువంటి ఈ చేతులు కాళ్ళు ఇలాగ అయిపోవడం, ఇంత భయానకమైన పరిస్థితి కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఉండేది. అప్పట్లో మెడిసిన్స్ లేవు. అది లేవికాండం 13వ అధ్యాయం మీరు స్టార్టింగ్ నుంచే విధులు ఉంటాయి. దేవుడు ఏమంటాడంటే, అంటే ఎందుకు ఈ విధులు పెట్టాడంటే 13వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మీరు చూడొచ్చు. కుష్ఠ కానీ ఈ మచ్చలు కానీ కనబడిన ఎడల రావాలి. ఇప్పుడు 13వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. లేవికాండం 13వ అధ్యాయం 9వ వచనం. కుష్ఠపొడవకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాడిని తీసుకురావాలి. ఆ యాజకుడు వాడిని చూడగా తెల్లని వాపు చర్మం ముందు కనబడిన ఎడల, అది వెంట్రుకలు తెల్లబారిన ఎడల, వాపులో పచ్చి మాంసం కనబడిన ఎడలది వాని దేహ చర్మం ముందు పాతదైన కుష్ఠము. చూసారా, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాడు యాజకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు యాజకుడు అబ్జర్వ్ చేస్తాడు. పవిత్రుడైతే లోపలికి రాణిస్తాడు, అపవిత్రుడైతే బయటికి గెంటేస్తారు. ఇక మళ్ళీ అతడు ఆ పాళెములోనికి, గ్రామము లోపలికి పులిమేర దాటి రావటానికి వీలు లేదు. కొన్ని 100 సంవత్సరాల పాటు మందులు కనిపెట్టబడేంత వరకు, వైద్య రంగం అభివృద్ధి చెందేంత వరకు చాలామంది కుష్ఠవ్యాధిగ్రస్తులు రోడ్ల మీద ఉండేవారు, ఊరవతలు ఉండేవారు. అక్కడే కాదు, ఆ దేశంలోనే కాదు, చాలా దేశాలలో జరిగిన తంతిది. చాలా దేశాలలో ఈ విధంగానే వెలివేతలకు గురయ్యారు కుష్ఠవ్యాధిగ్రస్తులు. వాళ్ళకేం తెలుసు రోగం వచ్చింది. రోగం వచ్చినోడు ఏం చేస్తాడు? అతనేం చేయగలడు రోగం వస్తే? అంతేనా? రోగం వచ్చింది, ఏం చేయగలం? ఎవడు కావాలని కోరుకుంటాడు? రోగం ఎవడైనా రావాలని కోరుకుంటాడా? ఎవడు కోరుకోడు రోగం రావాలని. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, అదే ప్రార్థన చేస్తాం. అందరికీ చర్మం బాగుండాలని కోరుకుంటాం, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నాకు రోగం రావాలి, నేను రోగం బారిన పడాలి, నా చేతులు కాళ్ళు ఇలా కుళ్ళిపోవాలని ఎవడన్నా అనుకుంటాడా? అది అలా ఉండేవారట. ఊరవతల పడి ఉండేవారు. వాళ్ళకి భోజనం కూడా సరిగా దొరికేది కాదు. వాళ్ళకి అన్నం పెట్టడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. మనం చూసాం కదా, మొన్న కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవడైనా వెళ్ళేవారేటి? పొర్రపాటును కూడా ఎవడ వెళ్ళలేదు. రెడ్ ఏరియా, ఇదే రెడ్ జోను. ఇంకా రెడ్ జోన్ అనేసరికి అమ్మ అసలు వెళ్ళకూడదు ఇక్కడికి. మనోళ్ళైనా సరే భయం. ఎందుకంటే ఇంక అంతే, ఎవడ ఆరోగ్యం వాడికి గొప్ప, వాడికి ముఖ్యం. ఎవడ ప్రాణం వాడికి ముఖ్యం. అది ఆ రోజుల్లో మందు లేదు. ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళితే ఇంకా అంటుకుందంటే ఇతను కూడా ఊర్లోంచి వెళ్ళేసేస్తారు. అంటుకుందంటే ఇతను కూడా నాన్న వాళ్ళు ఎవరో దగ్గరికి రారు. అన్నానికి, బట్టకి, తిండికి, నివాసానికి ముఖం వచ్చిపోవాలి. బంధాలకి, బంధుత్వాలు కూడా ముఖం వచ్చిపోవాలి. ఒకవేళ తల్లో, తండ్రో, భార్యో, భర్తో ఎవరో ఒకరు ప్రేమ చూపించి ఇంట్లోకి చేర్చుకుందాం అనుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళందరినీ వెళ్ళేస్తారు. మరి ఆ రోజుల్లో ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అందరికీ ఆ వ్యాధి సంక్రమించకుండా ఉండేందుకు వారిని వెలివేయటం, వారిని కొన్నాళ్ళు క్వారంటైన్లో ఉంచటం. ఆ క్వారంటైన్లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఒకవేళ వాళ్ళ వ్యాధి గనక తగ్గితే యాజకుడి దగ్గరకు వచ్చి చెకప్ చేయించుకునేవారు. యాజకుడా, ఇదిగో నా దేహాన్ని చెక్ చేయి, మచ్చ తగ్గింది, పొడ తగ్గింది, కుష్ఠ తగ్గింది, నేను బాగున్నాను ఇప్పుడు. నువ్వు క్లియర్గా చెక్ చేసిన తర్వాత నన్ను అనుమతిస్తే, ముద్ర వేస్తే, సీల్ వేస్తే, నువ్వు సంతకం పెట్టి అప్లికేషన్ ఇచ్చేస్తే, లేదా పర్మిషన్ ఇచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఊర్లోకి వెళ్ళిపోయి మా వాళ్ళందరినీ కలుసుకుని వాళ్ళతో హాయిగా పూర్వపు జీవితం ఎలాగుండేది అలా హ్యాపీగా బతుకుతానయ్యా అని అడిగేవారు. కొంతమందికి తగ్గేది, కొంతమందికి తగ్గేది కాదు. ఏం తగ్గుతాయి చూశారు కదా, ఎలా ఉన్నాయో అవి, ఎంత ప్రమాదకరం చూశారు అవి. అంత ఈజీగా తగ్గేవా అవి? ఘోరం.
ఆ మచ్చలు చూస్తుంటేనే భయం వేస్తుంది, ఎలా భరించేవారు నాయన అని. ముఖముక్కలో రక్తం కారిపోతుంటుంది. చూడండి పాపం ఆయన పరిస్థితి చూడండి ఎలా ఉన్నాడో. మొత్తం వేళ్ళు తినేసాయి చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాడు. మొత్తం వేళ్ళు తినేసాయి, మొత్తం వేళ్ళు తినేసి అంత ప్రమాదకరమైన పరిస్థితి అయింది. అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేవాడు ఆయన. మరి ఇలాంటి వ్యాధి కానీ మనకు వస్తే తట్టుకోగలమా? భరించగలమా? అసలు ఆ బాధ భరించలేం. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. వీళ్ళు సమాజానికి పబ్లిక్గా కనబడరా? కుష్ఠవ్యాధి ఉన్నవాడు కనబడతాడా? ఐడెంటిఫై అవుతాడా? ఆవిడ అయ్యో పక్కాగా ఐడెంటిఫై అవుతాడు. చూడగానే గుర్తుపట్టేస్తాం. దగ్గరికి కూడా వెళ్ళాం, అమ్మో కుష్ఠది, అమ్మో పొడ, అమ్మో రక్తం కారుతుంది, చీము, నెత్తురు, కురుపులు, ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకుతాయి. బాలేదు పరిస్థితి, భయంకరమైన పరిస్థితి అది, ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఇలాంటి పరిస్థితిలో చాలామంది కాలం గడుపుతూ ఉండేటువంటి దుర్దినాలు అవి. ముక్కు రాలిపోద్దట, నాడీ వ్యవస్థ అంతా బలహీనపడిపోద్ది, స్కిన్ తేడా వచ్చేస్తే, బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. చూడండి. అందుకే లేవీకాండం 13వ అధ్యాయంలో 38వ వచనం ఒకసారి చదవండి, ఏమంటున్నాడు? మరియు అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. యాజకుడు ఒకని చూసి చెక్ చేయాలి, ఇది ఈ రకంగా ఉంటే అది ప్రాబ్లం కాదు, వాడు పవిత్రుడే, వాడిని రానివచ్చు. కానీ కొంచెం క్వారంటైన్లో ఉంటూ జాగ్రత్తగా ఉండాలి. తగ్గిపోయిన తర్వాత హ్యాపీగా అందరితో ఉండొచ్చు. కానీ కుష్టుంటుంది చూడండి, 45వ వచనంలో చెప్తాడు దాని గురించి. అందుకే మీరు 13వ అధ్యాయం మొత్తం చదవండి అంటున్నాను, ఇప్పుడు టైం లేదు. మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో చదివితే డాక్టర్లకు కూడా అర్థమైపోయేంతటి చక్కటి భాషలో ఇంగ్లీష్ బైబిల్లో కూడా వ్రాయబడింది ఇదే విషయం, ఇదే అధ్యాయం. 13-14 అధ్యాయాలు మీరు చదవచ్చు. ఇక 45వ వచనం చదువుదాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చించేయాలట, వాడు తల విరబోసుకోవాలట, వాడు తన పై పెదవి కప్పుకోవాలట, అపవిత్రుడునని బిగ్గరగా అందరికీ చెప్పాలట. ఎందుకు చెప్పాలి? తెలియదు కదా, మరి తెలియకపోతే వాళ్ళు బలైపోతారు కదా, అందరికి అంటించేస్తారు కదా. లెప్పర్సీలో చాలా రకాలు ఉన్నాయి. ఐ లెప్పర్సీ ఉంది, బోన్ లెప్పర్సీ ఉంది. బోన్ తినేస్తుంది, ముక్కల కింద బోన్ తినుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ వేళ్ళు చూశారు కదా, ఆ వేళ్ళు అంటే ఓన్లీ చర్మం పోయిందా, ఎముకలు కూడా పోయాయా? మీరు చూసిన ఇమేజెస్లో చర్మమే పోయిందా, ఎముకలు కూడా పోయాయా? ఎముకలు కూడా పోయాయి, చూసారు? అదిగో ఎముకలు ఎలా తినుకుంటా పోయిందో చూసారా? అంటే ఎముకలు తినేస్తుంది ఆ వ్యాధి, ఎముక ఉండదు దానికి. అసలు 18-19 సెంచరీ వరకు కూడా, 18th సెంచరీ 19th సెంచరీ వరకు కూడా మందు లేదు దీనికి. ఆ తర్వాత థెరపీస్ వచ్చాయి. 2 years పాటు మందులు వాడాలి కుష్ఠవ్యాధి వస్తే. దగ్గర 2 ఏళ్ల పాటు మందులు వాడితే అప్పుడు అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అప్డేటెడ్ ఇప్పుడు కొంచెం మందులు లభిస్తున్నాయి, వ్యాక్సిన్స్ అవి వస్తున్నాయి చాలా రకాల వ్యాధులకి. 18th సెంచరీ వరకు, 19th సెంచరీ వరకు శాస్త్రరంగం అభివృద్ధి చెందేంత వరకు ఎంతోమంది దీని బారిన పడ్డారు, బాధలు పడ్డారు. అలాంటి ఒక ప్రమాదకరమైన మహమ్మారి ఈ కుష్ఠవ్యాధి. ఇప్పుడే ఎంత భయానకంగా ఉందంటే, ఈ ఇమేజెస్ అన్నీ ఎప్పుడు తీసినవి? యేసుప్రభు కాలంలో తీసినవా? మరి ఎప్పుడు తీసినవి చెప్పండి? కెమెరాలు వచ్చాక తీసినవి. కెమెరాలు వచ్చాకనే ఎలాంటి భయంకరమైనటువంటి ఇమేజెస్ కనబడుతున్నాయి అంటే ఏంటి? కొద్ది గొప్ప వైద్యం అభివృద్ధి చెందాక. మరి వైద్యం అభివృద్ధి చెందిన కాలంలో ఎలా ఉండేది అంటారు? మీ ఊహలకు వదిలేస్తున్నాను నేను, మీ అంచనాలకు వదిలేస్తున్నాను నేను. వైద్యం అభివృద్ధి చెందిన కాలంలో ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉండేవారు, ఎంత బాధాకరమైన పరిస్థితులు. ఎవరి దగ్గరికి రానిచ్చేవాడు. ఈవెన్ అవర్ ఇండియా ఆల్సో చూపించండి. భారతదేశం మొత్తంలో కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని హక్కును చేర్చుకుని సేద తీర్చిన మహానుభావుడు ఒకడున్నాడు. ఎవడుండడు? మహానుభావురాలు ఒకటి ఉండేది, ఎవడుండడు. కానీ ఒకడున్నారు, లాస్ట్లో చూపిస్తాను నేను. ఎవడుండడు. ఎందుకంటే అంత సాహసం ఎవడు చేయలే. అంత సాహసం చేయాలంటే వాళ్ళకంత ఇన్స్పిరేషన్ ఇచ్చినోడు ఉండాలి వెనకాల. అర్థమైందా? సో అలాగే ఎవరు లేరు.
అందరూ వెలివేసేసేవారు. వెలివేసేస్తే ఊరవతలకు పోయేవారు, ఊరవతల బడి ఉండేవారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితులు, దిక్కుమాలిన పరిస్థితులు, కాయలాగా వచ్చేస్తే చర్మం మీద, అది కూడా లెపరసీయే. ఒకసారి ఒక అబ్బాయిని చూశాను నేను, ఒంటి నిండా కాయలే, గుత్తులాగా ఇంతంత కాయలు, మొత్తం ఒళ్ళంతా ఉంటాయి, తల మీద కూడా ఉంటాయి. అసలు ఎంత భయం వేస్తుంది, ఎంత బాధ వేస్తుంది అంటే అర్రే అనిపిస్తుంది. ఇప్పుడు చర్మం నున్నగా ఉంది కాబట్టి పౌడర్ రాసేస్తున్నాం, క్రీమ్ రాసేస్తున్నాం, చక్క సబ్బెట్టి తోముకుంటున్నాం. ఎక్కడొక్కాయ ఉంటే ఈ కాయల మధ్యలోకి వేలు వెళ్తుంది, సబ్బు నురగెళ్తుందా? కాయల మధ్యలోకి వేలెట్ట వెళ్తుంది, కాయల మధ్యలోకి సబ్బు నురగెట్ట వెళ్తుంది, కాయల మధ్యలోకి ఏమైనా ఒరిచిపోతే పుండు పడిపోతే క్రీమ్ ఎట్ట వెళ్తుంది. ఎంత బాధ అది! బతకాలా చావాలా తెలీదు కొన్ని రోగాలకి. చాలా ప్రమాదకరంగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండడం అని చెప్తాను నేను. అయినా మనం ఏడుస్తుంటాం ఏదో దానికి. నీ ఏడుపులు తగలయ్యా, ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు. వాళ్ళందరితో కంపేర్ చేసుకోవాలి. ప్రభా వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా హ్యాపీగానే ఉన్నాను నేను. కానీ మనకి ఎందుకో అవి గుర్తురావేంటో మరి. ఉన్న వాటిని చూసి ఆనందపడటం రాదు, లేని వాటిని చూసి ఏడవడమే వచ్చి మనకి. నేర్చుకోవాలి. ఉన్న వాటిని చూసి ఆనందపడటం నేర్చుకునేదే, లేని వాటి కోసం ఏడవడం ఎక్కడో నేర్చుకున్నావు, ఎవరో నేర్పేశారు నీకు అది. ఆ జబ్బు నీకు మీ ఇంట్లో వాళ్ళు నేర్పారో బయట వాళ్ళు నేర్పారో, లేని వాటి గురించి ఏడవడం నేర్పారు. కానీ ఉన్న వాటిని చూసి ఆనందపడడం నీకు ఎవరు నేర్పలా. కనీసం ఇప్పుడైనా నేర్చుకో. నేను నేర్పుతున్నాను. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రసంగాల్లో చెబుతానే ఉంటాను. మీకు ఉన్న వాటిని బట్టి ఏం చేయండి, ఆనందపడండి. మన ప్రభువు చెప్పాడు, కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. బీ హ్యాపీ వాట్ యు హ్యావ్. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వాటితో నువ్వు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండు, తృప్తిగా ఉండు. నీకున్నవి చాలామందికి లేవు బయట. ఇది పచ్చి నిజం. ఇది నీకున్నవి చాలామందికి లేవు. వాళ్ళు లేక ఏడుస్తున్నారు, నువ్వు ఉండి ఏడుస్తున్నావు. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. లేక ఏడ్చేవాడంటే ఒక అర్థం ఉంది, ఉండేందుకు ఏడుస్తావు? ఎన్నో ఉన్నాయి నీకు, ఎన్నో విషయాల్లో నువ్వు చాలా అదృష్టవంతుడివి. సో బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. అమ్మయ్యా అనుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఆనందంగా ఉండు. అవన్నీ వదిలేసి ఈశ్వరో మా దేవుడు అంటే ఎడుతా కూర్చున్నావంటే ఏమనాలి నిన్ను? సో చదవండి, అక్కడ ఏమంటాడంటే, వాడు అపవిత్రుడు గనక ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలు చింపేయాలి. వాడు తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడిని బిగ్గరగా తానే సమాజానికి చెప్పుకోవాలి. ఎందుకు? నా దగ్గర రాకండ్రా నాయన, నాలాగా మీరు బాధలు పడలేరు గనుక నన్ను వెలేసేయండి, నన్ను దూరం పెట్టేయండి, నన్ను ఎవ్వరు దగ్గర రానివ్వకండి అని అతడే సమాజానికి ఏం చేయాలట? ప్రకటించుకుంటూ తిరగాలట. నేను అపవిత్రుణ్ణి అని చెప్పుకుంటూ తిరగాలట. ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసించాలి. వాని నివాసం పాళెమునకు వెలుపల ఉండాలి. వాడు అపవిత్రుడు కనుక ఎలా ఉండాలి? ప్రత్యేకంగా నివసించాలి. కెమెరామెన్ ఎక్కడికి పోయారు? వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగానే నివసించాలి. ఎక్కడుండాలట వాడు? పాళెము వెలుపల అంటే లోపలికి రావడానికి వీలు లేదు. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఎప్పుడైతే వాడు లోపలికి రావాలనుకుంటాడో అప్పుడు యాజకుడు కనపరుచుకోవాలి. యాజకుడు టెస్ట్ చేసి ఓకే చేసి సర్టిఫై చేసి ముద్రేసి లోపల తీసుకురావాలి. అప్పుడు కొన్ని బలులు, కొన్ని నియమాలు ఉన్నాయి. పేదోడైతే ఒక లెక్క, డబ్బులున్నోడైతే ఒక లెక్క. అంటే ఇచ్చుకోలేనోడు పేదవాడైతే ఒక లెక్క, డబ్బులున్నోడైతే ఒక లెక్క. యాజకులకి ఆ కానుక చెల్లించి అతని చేత ముద్ర పొంది లోపలికి మళ్ళీ ఎంటర్ అవ్వాలి, మరలా తిరిగి ఊరిలోకి రావాలి. ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే యాజకుడు చట్టాన్ని కరెక్ట్గా అమలు చేశాడు అనుకోండి, అంత కరెక్ట్గా జరుగుద్ది. యాజకుడు చట్టాన్ని కరెక్ట్గా అమలు చేయని కరప్షన్ గాడు అనుకోండి, కరప్ట్ అయిపోయినాడు అనుకోండి, చట్టం కరెక్ట్గా అమలవుద్దా? అమలవదు. ఈరోజు మన భారతదేశం ఇంతలా వెనకబడిపోవడానికి గల కారణం కరప్షనే కదా, కరప్టెడ్ పీపులే కదా. అందుకే కదా అభివృద్ధి పొందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. అభివృద్ధి పొందిన దేశం అని ఎప్పుడు అంటారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. నేను చచ్చిపోయేదాకా ఇంకా అనరేమో నాకు డౌటే. మనోళ్ళందరూ అభివృద్ధి పొందిన దేశాలకి వెళ్ళిపోతున్నారు. ఆ అభివృద్ధి పొందిన దేశాల వైపు చూస్తూ మనం అప్పులు తెచ్చుకుంటున్నాం తప్ప ఎప్పుడు అభివృద్ధి పొందుతామో అర్థం కావట్లేదు. అప్పుడెప్పుడో దరిద్రుడు బ్రిటిషోడు తినేసాడని చెప్పి బాధపడ్డాం. ఆ తెల్లోడు తిన్నంతా తినేసి పోయాడు.
మన నల్లోడు ఏమన్నా మేము తక్కువ తిన్నామని ఈడి తినడం మొదలెట్టాడు. ఆయన తరిమి కొట్టగలిగాం. ఈడు గాది కింద పంది కుక్కలాగా కదలడం మెదలడం ఇక్కడే ఉంటాడు. ఈడు ఇక్కడే ఉండి ఎక్కువ తింటున్నాడు. అది మన పరిస్థితి, అది మన దౌర్భాగ్యం. సో ఇప్పుడు ఈ యాజకులు కూడా కరప్ట్ అయిపోయారు. కరప్ట్ అయిపోయినాడు ఏం చేస్తాడు? డబ్బులు ఎక్కువ పడేస్తే రాంగ్ సర్టిఫికెట్ ఇచ్చి లోపలికి రప్పించేస్తాడు. అలా రప్పించేస్తే ఈ లోపల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఏమైపోతారు? కుష్ఠరోగులు అవుతారు. అప్పుడు రోగం తగ్గుద్దా ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఒకవేళ వీడి మీద ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, అది మామూలు మచ్చైనా అని చెప్పి కుష్ఠమచ్చ అని చెప్పి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళేసేస్తాడు. చూడండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చూడండి. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ప్రజలు అలా ఉండేవారు. మరి ఏం చేస్తాం? ఉండేవారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చివరికి రాజులకు కూడా తప్పలేదు. ఇది కేవలం సామాన్య ప్రజలు అనుకున్నారు, రాజులకు కూడా తప్పలేదు. వ్యాధి బారిన పడి రాజులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బందులు. చూడండి, అది మీకు చూపించే ముందు 14వ అధ్యాయం, లేవీకాండం 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మొదటి 2 వచనాలు చూడండి. ఇది మీకు మళ్ళీ కొత్త నిబంధనలో కూడా కనబడుతుంది. ఇదే విషయం మీకు కొత్త నిబంధనలో కనబడుతుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఆ పాత నిబంధనకు కట్టుబడిన వాళ్ళకి చెప్తాడు. ఇది మనకు లేదు. ఇది కొత్త నిబంధనలో వ్రాయబడినా ఇది మన క్రైస్తవులకు సంబంధించిన మాట కాదు. ఇప్పుడు నీకు కుష్ఠవ్యాధి వచ్చినా నువ్వు ఏ యాజకుడి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎవరికి కనపరుచుకోక్కర్లే, డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడిసిన్ వాడేయచ్చు అంతే. కానీ ఆ రోజుల్లో లెక్కలు ఇవి కాదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్తాను నేను? సందర్భానుసారంగా కాలాన్ని పరిగణనలోకి తీసుకొని చదవండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బైబిల్ పట్టుకుపోకండి అని చెప్తాను. ఇది అందరికీ అర్థమైతే క్రైస్తవ్యం ఎప్పుడో బాగుపడిపోయేది. అది ఎప్పుడు జరుగుద్దో మరి నేను కలగంటున్నాను. నా తండ్రి, నీ చిత్తము క్రైస్తవ సమాజంలో నా సహోదరుల మధ్య నెరవేరాలంటే ముందు నీ మాటలు అపార్థం కాకుండా వారికి ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. అది అర్థం చేయించటమే నా లక్ష్యం. అది అర్థం చేయించడానికి ఎన్ని అవమానాలు వచ్చినా ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఎన్ని నిందలు వచ్చినా ఐ డోంట్ కేర్ ఎనీబడి. చెప్పాల్సింది ధైర్యంగా సమాజంలో నిలబడి చెబుతూనే ఉంటాను. అర్థమయ్యేంత వరకు చెబుతాను. అపార్థమైన విషయాన్ని అర్థమయ్యేంత వరకు చెప్పటమే మన బాధ్యత. రైట్. ఇప్పుడు చూడండి 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వాని తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు పాలెం వెలుపలికి పోవాలి. యాజకుడు వాని చూచినప్పుడు కుష్ఠపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడలా యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణము గల నూలు, హిసోపు తెమ్మని ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, హిసోపును తీసుకుని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇదంతా చేయాలి వెళ్ళి. కానుకంటే ఇది కొత్త నిబంధనలో చెప్తాడు, మోషే నియమించిన కానుక చెల్లించని. ఇదనమాట, ఇది చెయ్యాలి. ఆ తర్వాత నెక్స్ట్, ఒకవేళ బేదోడు అనుకోండి, ఒక ఇచ్చుకోలేని అనుకోండి, 21వ వచనం 14:21. వాడు బేదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల, 14:21. వాడు బేదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యంగా తూములో 10 వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనె, వారికి దొరకగల 2 తెల్లగొవ్వలనే కానీ 2 పావురొప్పి పిల్లలనే కానీ, అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని, దహన బలిగా ఒక దానిని తీసుకుని రావాలి. ఇది ప్రాసెస్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. తగ్గితే ఒకటి, తగ్గపోతే మరొకటి, మొత్తం మీద ఊరవతల ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. సో ఈ కుష్ఠవ్యాధితో నయమాను బాధపడ్డాడు, మీ అందరికీ తెలుసు. నయమాను చరిత్ర మీ అందరికీ తెలుసు. సైన్యాధిపతి సిరియా దేశానికి. కానీ అతను ఏ రోగంతో బాధపడుతున్నాడు? కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. కానీ చాలా మంచి బాడీ బిల్డరు, మంచి సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు. కానీ అతను ఏం ఆవహించేసింది? కుష్ఠవ్యాధి ఆవహించేసింది. కుష్ఠవ్యాధి వచ్చిందంటే అతనుకున్న ఎంత గొప్ప బలం ఉన్నా, ఎంత గొప్ప పదవి ఉన్నా అదంతా ఏమైపోయినట్టు? వృధా అయిపోయినట్టు. సో అలాగా ఎంతోమంది కుష్ఠవ్యాధి కలిగి ఉన్నారు. ఉజ్జియా అనే ఒక రాజుకు కూడా కుష్ఠవ్యాధి వచ్చింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండను, దేవునికి అవిధేయత చూపించాడు గనుక, దేవుని పట్ల విధేయత లేనివాడుగా మారిపోయాడు గనుక దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది.
ఆ ఉగ్రత వచ్చినప్పుడు రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయ్యి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడిను. అంటే కుష్ఠరోగి మందిరంలోనికి వెళ్ళకూడదు, మందిరంలోనికి రాకూడదంటే ఆడి మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది చూడండి. దీన్ని ఎలా సృష్టించేస్తారంటే, మందిరంలోనికి రాకూడదు అంటే, దేవుని మందిరంలోకి అడుగు పెట్టకూడదు అంటే వాడు సాతాను సంబంధం ఇంక లెక్క. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో కొంతమందిని మందిరాల్లోనికి రానివ్వరు, వెలేసేసారు. అలాంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కనబడుతున్నాయి. ఎప్పుడో ఉన్నాయని చెప్పడం కాదు, ఇప్పటికి కనబడుతున్నాయి. నువ్వు పలానా మందిరంలోకి రాకూడదు, నువ్వు పలానా చోటుకి వెళ్ళకూడదు, నువ్వు పలానా చోట ఉండకూడదు, నువ్వు పలానా ముట్టుకోకూడదు, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి పరిస్థితులు ఇప్పటికి కనబడుతున్నాయి. ఇంకా ఆ రోజుల్లో ఎంత దారుణంగా ఉండేవో మీరు అంచనా వేయొచ్చు. ఇప్పుడే అలా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఎంత భయానకంగా ఉండేవో మీరు అంచనా వేయొచ్చు. రైట్. అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. రాజు కాబట్టి. పాయింట్ అర్థమైందా మీకు? రాజు కాబట్టి. అదే మామూలుడైతే ఊరవతలకు పోవాలి, ప్రత్యేకమైన ఇల్లు, ఇంకా అందులోంచి బయటికి రాడు. అందులోకి ఎవడైనా వెళ్ళినా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు, దగ్గరుండి చూసుకుంటారు, దూరంగా ఉండి. క్వారంటైన్లో ఉంటున్నాడు అనమాట. ఇప్పుడు కాదు క్వారంటైన్, అప్పుడు కూడా ఉంది. కుష్ఠరోగులకు క్వారంటైన్, మొన్నటిదాకా మనం చూసింది కరోనా రోగులకి క్వారంటైన్. ఈ క్వారంటైన్ ఎందుకంటే ఇతరులకు అంటుకోకుండా. రాజు కాబట్టి ఇంట్లో పెట్టారు, సామాన్యుడిని అయితే ఊరవతలకి నెట్టేస్తున్నారు. ఆ ఇంట్లో ప్రత్యేకంగా ఉండేవాడట. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయం తీరుస్తున్నాడట. చూసారా? అతడు చచ్చిపోయేంత వరకు ఎలాగున్నాడు? కుష్ఠరోగిగానే ఉన్నాడు. కుష్ఠరోగిని అందరితో పాటు పాతి పెట్టేవారు కూడా కాదు, సెపరేట్గా పాతి పెట్టేవారు. సెపరేట్, ఇంకంతా సెపరేషనే. చచ్చిపోయేంత వరకు అతనికి ఆ రోగం ఉందంటే అతనికి సెపరేట్గా ఉండాల్సిందే. అలాంటి భయానకమైన పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇంకా మనం చూస్తే మరికొన్ని సంగతులు చూస్తే, రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము. ఈ రాజును మొత్తినందున 15:5 అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చేవాడుగా ఉండెను. ప్రత్యేకముగా ఎక్కడుండేవాడట? ఒక నగరంలో ఉండేవాడట. రాజు కదా మరి, స్పెషల్ క్వారంటైన్ పెట్టుకుంటున్నాడు. అర్థమైందా? ఈ సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, రాజులు కాబట్టి ఒకవేళ ఎవరికైనా వస్తే, అది ఏ రాజు అయినా సరే, ఒకవేళ కుష్ఠవ్యాధి వస్తే అతను ఒక నగరంలో ఉండేవాడు. ఇది మనకి కనబడుతోంది. ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూస్తే, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? పట్టణపు గుమ్మం దగ్గర ఉన్నారు. సందర్భం అంతా నేను చెప్పట్లా, అక్కడ జరుగుతున్నటువంటి ఆ విషయాన్ని మీకు అవగాహన చేయించడానికి రెఫరెన్స్లని చూపిస్తున్నాను. పట్టణపు గుమ్మము యొద్ద ఎంతమంది ఉన్నారట? 4 కుష్ఠరోగులు ఉన్నారట. వీళ్ళందరూ పట్టణం గుమ్మం దగ్గరే ఉండాలి, గుమ్మం దాటి లోపలికి రాకూడదు. గుమ్మం దాటి లోపలికి వస్తే మామూలుగా ఉండదు, గుమ్మం దగ్గర మాత్రమే ఉండాలి. నెక్స్ట్ అదే అధ్యాయంలో 8వ వచనం కూడా చదువుదాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగమునకు వచ్చి మనం వెళ్ళి రాజు ఇంటి వారికి సంగతి తెలియజెప్దాం అని చెప్పేసి 10వ వచనంలో వాళ్ళు వచ్చి పట్టణపు ద్వారపాలకుణ్ణి పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప లోపలికి వెళ్ళాల. పాయింట్ అర్థం అవ్వాలి మీకు. లోపలికి వెళ్ళకూడదు, వాళ్ళు అవుట్ సైడ్ ఉండాలి. ఏమైనా చెబితే ఎలా చెప్పాలి? అవుట్ సైడ్ నుంచే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళటానికి లేదు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానిని ఆడుదానిని అందరినీ పంపివేయవలను. వారి నా పాళెం వెలుపలకు వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలు అలాగు చేసి పాళెం వెలుప కట్టి వారిని వెళ్ళగొట్టిరి. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే,
దేవుడు చెప్పాడు వాళ్ళకి. ఎందుకు చెప్పాడంటే వాళ్ళ నుంచి మీకు సంక్రమించకూడదు కాబట్టి బయట పెట్టమన్నాడు, పక్కన పెట్టమన్నాడు. సరే, అయిపోయిందా? కాలం గడుస్తూ వస్తుంది, కుష్ఠరోగులు అంటరాని వాళ్ళు అయిపోయారు. కాలం గడుస్తూ వస్తుంది, కుష్ఠరోగులు వ్యతిరేకమైపోయారు సమాజానికి. కుష్ఠరోగులు వెలివేయబడిన వారు అయిపోయారు. కుష్ఠరోగులు కుటుంబాల చేత తృణీకరింపబడిన వారు అయిపోయారు. వారు డబ్బులు ఉన్న వాళ్ళైతే ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్వారంటైన్లో, స్పెషల్ ఇళ్లలో ఉండడం, డబ్బు లేని వాళ్ళైతే ఊరవతల ఎక్కడో పడి ఉండడం. వాళ్ళకి భోజనం దొరికేది కాదు, బట్టలు దొరికేవి కాదు, సరిగా నివాసం ఉండేది కాదు, సరిగా నాదుడు ఉండేవాడు కాదు. అలా కుక్క చావు చచ్చిపోయేటువంటి పరిస్థితులు పూర్వపు దినాలలో కోకొల్లలు. ఇప్పుడు కుష్ఠరోగుల వ్యాప్తి బలంగా ఉన్నప్పుడు, కుష్ఠరోగులు చాలామంది ఉన్నప్పుడు, వాళ్ళందరూ తృణీకరింపబడుతున్నప్పుడు మన రోగాలు భరించే ఒక ఆయన భూమి మీదకి రావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. ఇశ్రాయేలీయులకి తెలియకే మోసపోయారు. మనం కూడా అదే స్థితిలో ఉండకూడదు. వాళ్ళ రోగాలు భరించే ఒక ఆయన వస్తాడు అని చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరాలి. ఒక ఆయన రావాలి. ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తు. అది యెషయా గ్రంథంలో చెబుతున్నాడు. యెషయా గ్రంథంలో ఎంత స్పష్టంగా చెబుతున్నాడంటే, అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఈ ప్రవచనం నెరవేరాలి, వాళ్ళ ముందు నెరవేరాలి. భరించనంటే అర్థం ఏంటి? రోగం ఆయన తీసేసుకోవాలి. రోగం ఆయన తీసేయాలి అంటే ఆయన వచ్చి రోగం తీసేయాలి. భరించెను, తీసేసుకున్నాడు. వహించెను, లాగేశాడు బయటికి. కొత్త శరీరం ఇస్తాడు. అది జరగాలి. ఇది మామూలు మిరాకిల్ కాదు. ఇది నేను చెబుతున్నాను కదా, 18th century వరకు ఈ కుష్ఠవ్యాధికి మందు దొరక్కపోతే ప్రారంభ శతాబ్దంలోనే కుష్ఠవ్యాధిని క్షణాల మీద మాయం చేసిన మహానుభావుడు రక్షకుడైన యేసుక్రీస్తు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే ప్రపంచం మొత్తం నివ్వెరపోయి, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి యేసుక్రీస్తుకు పట్టం కట్టిందంటే, జేజేలు పలికిందంటే, యేసు ప్రభు సామాన్య మానవుల్లో ఒకడిగా బ్రతికినవాడు ఆయన. అంతే తప్ప నేను ఎక్కడో ఒక చోట ఉంటాను, మీరందరూ చచ్చినట్టు నా దగ్గర రావాలనే టైపు కాదు ఆయన. సామాన్య మానవుల్లో ఆయన ఒకడైపోయాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుణ్ణి స్వస్థపరచడానికి కుష్ఠవ్యాధిగ్రస్తుడి దగ్గరికి పోయాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుల ఇళ్లలో భోజనాలు కూడా చేశాడు. మెడిసిన్కి భయం ఏంటి రోగాన్ని చూసినప్పుడు? అంతేనా? మెడిసిన్కి రోగం అంటే భయం ఏంటండి? ఔషధానికి రోగం పట్ల భయం ఏంటి? ఔషధానికి రోగం అంటే ఏముండదు, భయం ఉండదు. ఈజ్ ద రియల్ మెడిసిన్ ఫర్ ఆల్ డిసీజెస్. ఫర్ ఆల్ డిసీజెస్ మీన్స్ స్పిరిచువల్ డిసీజెస్, ఫిజికల్ డిసీజెస్. అన్ని వ్యాధులకు ఒక్కటే మందు. ఆ మందు పేరేంటి? యేసుక్రీస్తు. అందుకే అతడు మన రోగములను భరించెను. అది నెరవేరాలి, ఆ ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు సమాజంలోనికి ఎంటర్ అవుతున్నాడు. మన రోగములను అతడు భరించెను, మన వ్యసనములను అతడు వహించెను. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ఊళ్ళో ఉంటే దొరకడీన, ఊరవతలు తిరుగుతున్నప్పుడే దొరకాలి ఈయన. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకు ఊర్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు అంటున్నాడట, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కాడట. ఎవరెవరు చెప్పారో, అరే బాబు, రోగాలన్నీ తీసేసే ఒక ఆయన వచ్చాడు రా నాయనా, రోగాలన్నీ తీసేసే ఒక ఆయన వచ్చాడు. రోగాలు తీసుకోవడం ఒక్కటే అర్థమైంది తప్ప యెషయా ప్రవచించిన ప్రవచనం అర్థం అవ్వలేదు. ఎంత తొందరపడ్డారంటే రోగాలకి, బహుజన సమూహాలు, ప్రభా మాకు ఈ రోగం, ప్రభా మాకు ఆ రోగం, ప్రభా ఈ రోగం తీసి, ఆ రోగం తీసి, ఆ రోగం తగ్గించు, ఈ రోగం తగ్గించు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒరిజినల్గా రోగాలు తగ్గించేవాడిని వెంబడించారంటే ఒక అర్థం ఉంది. డూప్లికేట్ గాళ్ళని కూడా వెంబడిస్తున్నారు ఈరోజు. నిజం. హైదరాబాద్లో ఎవరో చూసారా, కాలు ఇలా అంటాడు పిచ్చోడు, రవి పేరు, పిచ్చోడు, పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఒక్క రోగం పోదు, అదిగో నీ కడుపులో అది చూశానంటాడు, నీ కాళ్ళు ఇది చూశానంటే. ఏం రోగం తగ్గింది, ఏం పోయింది మీకు? ఆ రోజుల్లో ట్రాక్టర్ల మీద వేసి పోదురు అనమాట. నిజంగా యేసుప్రభువారు ఉన్న కాలంలో అయితే కప్పు దించేసి పక్షవాయువులను తీసుకొచ్చేస్తే ఎక్కడైనా నా బాధ ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఏ ఒక్క రోగినైనా ఒట్టి చేతులతో పంపాడా? ఐ వాంట్ ఏ రెఫరెన్స్.
షో మీ ద రెఫరెన్స్. ఇట్స్ ఏ ఛాలెంజ్. యేసు ప్రభు దగ్గరకు ఒక రోగిని తీసుకెళ్లారు, ఒట్టి చేతులతో పంపేశాడు, అతనికి స్వస్థత చేయలేదు ఆయన అని ఒక్క రెఫరెన్స్ చూపించండి నాకు. అక్కడ ఉందేట అసలు బైబిల్లో? ఎక్కడ మీరు బైబిల్ అంతా వెతకండి, ఎక్కడ యేసు ప్రభు ఒక్కడిని ఒట్టి చేతులతో పంపినట్టు చూపించినా నేను మీరేమంటే చేస్తాను. ఎక్కడ అన్యులు వచ్చినా స్వస్థపరిచి పంపాడు, ఇశ్రాయేలీలు వచ్చినా స్వస్థపరిచి పంపాడు. ఎవరు వచ్చినా నైట్ ఎంత లేట్ అవుతున్నా అందరినీ స్వస్థపరిచే పంపేవాడట. అన్ని రోగాలు తీసేశాడు. ఆ రెఫరెన్స్, ఆ వచనం నెరవేరాలి. ఆయన ఎవరిని వదలకూడదు. అటు మంచోడా చెడ్డోడా అనవసరం, చేసేయాలి. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఆయన దగ్గరికి, 10 మంది శుద్ధులైపోయారు, 9 మంది కృతజ్ఞత లేనోళ్ళు. వాళ్ళు కృతజ్ఞత లేనోళ్ళు అన్న సంగతి యేసుప్రభుకి తెలీదా? మీరు చెప్పండి నాకు, మీరు చెప్పండి. వాళ్ళు కృతజ్ఞత లేనోళ్ళు అన్న సంగతి యేసుప్రభుకి తెలీదా? తెలుసు కదా. అయినా కూడా 10 మందిని ఏం చేశాడు? స్వస్థపరిచేసి మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకుని ఊళ్ళోకి పోండి అన్నాడు. స్వస్థత ఇచ్చేస్తున్నాడు, ఆ రోగం భరిస్తున్నాడు ఆయన, ఆ కుష్టు తీసేస్తున్నాడు, అందరి కుష్టు తీసేస్తున్నాడు. ఎంత కుష్టు ఉంటే ఆ కుష్టి అంతా పోతుంది. యేసు ప్రభు ఎంటర్ అయితే కుష్టి ఏమైపోతుంది? పోతుంది. కొత్త చర్మం వచ్చేస్తుంది. నీలా నాలా అందమైన చర్మం, నీకు నాకు ఉన్నట్టుగా అందమైన చర్మం వచ్చేస్తుంది అందరికీ. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడట. అందుకు ఆయన చెయ్యి చాపి అక్కడ ఉన్న అద్భుతమైన మాట, వానిని ముట్టి. షాక్ అన్నమాట. శాస్త్రులు పరిసయ్యులు, వారు నాయన ముట్టుకుంటాడు ఏందిరా నాయన, మనం ఏం చేయకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు కదా, మరి ఏం చేయాలి? వెలిసేయాలి కదా. ఇందాక ఇమేజ్ చూశారుగా, ముట్టుకుంటాడు ఈయన, ముట్టుకుంటున్నాడు. అలా ముట్టుకోకూడదు అసలు. ఆ రూల్ ప్రకారంగా, మోషే రూల్ ప్రకారంగా ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. అందుకే అందరూ ఏమని బోధించేవారంటే యేసుప్రభుకు వ్యతిరేకంగా, ఈయన మోషేకి వ్యతిరేకి, మోషే మాటలకు వ్యతిరేకి, కాబట్టి మనకు వ్యతిరేకి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకి, మనకు వ్యతిరేకి, ఇతను దేవుని కుమారుడు కాదు, దేవుని సంబంధి కాడు, ఇతను ప్రతి పని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగానే చేస్తాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించడు, విశ్రాంతి దినానికి నేను ప్రభువుని అంటాడు గట్టిగా మాడితే, విశ్రాంతి దినాన్ని కూడా స్వస్థతలు చేస్తాడు, విశ్రాంతిగా ఉండడు. ఇతను అసలు ప్రతి మాటకి వ్యతిరేకంగా చెప్తాడు. కంటికి కన్ను పంటికి పోనని మనం అంటుంటే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమంటాడు. 1 కాదు 2 కాదు, ప్రతి దానికి మనకి ఇతను వ్యతిరేకం. ఇతను చంపేయాలి, ఇతను దేవుని సంబంధి కాదు, ఇతను చంపేయాలి. సాటి యూదులు చంపేయాలని కోరుకుంటున్నది ఎవరు? స్వజాతీయులు, సాటి యూదులు. సొంత వాళ్ళే చంపాలని కోరుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో నా వీడియోల కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో అప్పుడే క్రైస్తవ్యం బాగుపడద్దురా అని పెట్టాడు ఒక ఆయన. ఒకడేమో నీకు మామూలు సావు రాదు రోయ్, నువ్వు ఏ రోజైనా నడి రోడ్డు మీద కుక్క సావు చేస్తావు రోయ్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, తండ్రి నాకు మామూలు చావు రాకపోయినా అతనికి మాత్రం మామూలు చావే ఈ తండ్రి. మొత్తం మీద ఇద్దరికి ఏమవుతుంది? ఇప్పుడు మామూలు సావు వస్తే ఏంటి, కొత్త రకం సావు వస్తే ఏంటి, ఏ రాయి అయితే ఏంటి పళ్ళోడు కొట్టుకోవడానికి, అంతేనా? మొత్తం మీద నీకేమైనా ఘనమైన అమృతం లాంటి సావు వస్తుందా ఏంటి? స్పెషల్ చావులో స్పెషల్ నార్మల్ ఉంటాయి ఏంటి? ఏముండదు. కొంతమంది మంచం బట్టి బాధ అనుభవిస్తూ చచ్చిపోతారు, కొంతమంది టిప్ అని చచ్చిపోతారు, ఫిల్మెంట్ రాలిపోయినట్టు. ఏదైతేనో రాలాలిగా, పోవాలిగా, ఉంటావా? ఈ పనికిమాల మాటలు ఎందుకు మనకి? అప్పుడు నాకు అనిపిస్తుంది, తండ్రి అనుకుని ప్రభువా నీ కుమారుడిని క్రీస్తుని మా ప్రభువుని అన్ని మాటలు అన్నారు, నన్ను అంటే వచ్చిందా? పోనీ నేను చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కాల. మంచి చేస్తున్నాను నేను అన్యజనులను కూడా రక్షించాలని ఆరాటపడుతున్నాను. అది నా పిలుపు, అది నా ఏర్పాటు, నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అసలు మా ప్రాంతమే అలాంటిది కదా. ఈ ప్రాంతంలో నన్ను నిలబెట్టుకున్నాడు, సత్యవాక్యం ప్రకటిస్తున్నాను, ధైర్యంగా సమాజంలోకి దేవుని మాటలు తీసుకెళ్తున్నాను, యుక్తిగా జ్ఞానంతో సమాజాన్ని చైతన్యపరిచే విధంగా దేవుని ఆలోచనలతో నింపాలని నేను ప్రయాసపడుతున్నాను. నేను అందరినీ ప్రేమిస్తూనే వెళ్తాను. నాకు హిందువులంటే ద్వేషం ఉండదు, ఇస్లాం వారంటే ద్వేషం ఉండదు, క్రైస్తవులంటే నాకు ప్రేమ, నాకు ఇష్టం. లేకపోతే నేను ఎందుకు తపన పడాలి, నేను ఎందుకు తాపత్రయపడాలి, నేను ఎందుకు కష్టపడాలి? అందరితో పాటు కలిసిపోతే నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా. సో ఈ సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలు తొలగించాలి, అంధవిశ్వాసాలు తొలగించాలి, జనాలను దారి తప్పిస్తున్నారు, సరైన దారిలోకి తీసుకురావాలి, మోసపూరితమైన దృక్పథాన్ని తీసేయాలి. దట్ ఇస్ మై యాంబిషన్. దేవుడు నాకు ఇచ్చిన పిలుపది. సో కనుక నేను చాలా ధైర్యంగా సమర్థవంతంగా ముందుకెళ్తాను. మోసాన్ని మాత్రం ఒప్పుకోను, ఖండిస్తాను.
అమ్మతేజ విషయంలో కూడా అదే చేశాను. తప్పు కాబట్టి దిద్దుకోండి అని చెప్పాను. సో అది కూడా కొంతమందికి నచ్చలేదు. నేనేం చేయగలను దానికి? నేనేం చేయలేను ఇంక దానికి. అలాగే ఇప్పుడు అదిగో ఇందాక చెప్పాను, ప్రాఫిట్ రెవెంట. ప్రాఫిట్టా చప్పట్టా? ప్రాఫిట్ ఏం కాదు అతను. ఏం ప్రాఫిట్? నీ అకౌంట్ నెంబర్లో చివరి 9 ఉంటుంది అంటాడు, అతని అకౌంట్ నెంబర్లోకి డబ్బులు ఏమంటాడు. ఆ డబ్బులు ఏం చేస్తావంటే ఏం చేస్తాడో పోయిన వాళ్ళ కాడ ఉండదు. సో దేవుని జ్ఞానాన్ని పంచిపెడుతున్నావా అంటే లేదు, మోసం చేస్తున్నావు నువ్వు. దేవుని జ్ఞానాన్ని పంచిపెడితే ఓకే, బట్ నువ్వు దేవుని జ్ఞానాన్ని పంచట్లా, మోసం చేస్తున్నావు. మరి ఆ మోసం చేసే వాళ్ళని ఖండించాలా వద్దా? ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము ఉందా లేదా? బైబిల్లో ఉంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి మోసం చేసే వాళ్ళని ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, క్రైస్తవ సమాజాన్ని రక్షించుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అదే చేశారు. కుష్ఠరోగిని ముట్టాలంతే. ముట్టాడు. ఆ ఇమేజ్ ఒకసారి మళ్ళీ వేయండి, చూస్తారు పిల్లలు. కుష్ఠరోగిని ఏం చేశాడు? ముట్టాడు. అలా ముట్టినందుకు కలవరం వచ్చేసింది. చీ ఇతను అసలు యూదుడే కాదు. ఎందుకంటే మోషే ఏం చెప్పాడు? పాలెం వెలుపలకి పంపమన్నాడు. ఇతనేం చేస్తున్నాడు? పాలెం వెలికి పంపమంటే ఇతనేం చేస్తున్నాడు? ముట్టుకుంటున్నాడు అంటే మనోడు కాదు. దూరం అంటున్నానోడు నువ్వు అని అనాలి, కానీ ఈయన ముట్టేసుకుంటున్నాడు. సో ఇబ్బంది వచ్చేసింది వాళ్ళకి. ఇంకో మాట చూడండి, మార్క్స్ వార్త 14:3. మార్క్స్ వార్త 14:3. మార్క్స్ వార్త 14:3. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఏంటట? కుష్ఠరోగి అయిన సీమోను ఇంట దేనికి కూర్చున్నాడట? భోజనానికి కూర్చున్నాడట. ఎవడు చేస్తాడండి భోజనం కుష్ఠరోగి ఇంట్లో? క్వారంటైన్లో ఉంటాడు. కానీ ఆ క్వారంటైన్లో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈయన? భోజనం కూడా చేస్తున్నాడు. నేను అన్నాను కదా, మెడిసిన్కి, ఔషధానికి రోగం అంటే ఏముండదు, భయం ఉండదు. ఆ ప్రవచనం నెరవేరాలి. ఏంటి ఆ ప్రవచనం? అతడు మన రోగములను భరించెను. ఎక్కడుంటే అక్కడ రోగం తీసేయాలి. యేసు ప్రభు తీసేయాలి, కనబడకుండా పోవాలి. ఇంకా అక్కడ రోగం, కొత్త చర్మం వచ్చేయాలి. యేసు ప్రభుకున్న గొప్పతనం ఏంటంటే కొత్త చర్మం వేసేస్తాడు మీద, కొత్త చర్మం వచ్చేస్తుంది. అది ఆయన చేసిన అద్భుతం. అందుకే ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రకటింపబడుతున్న ఏ దేవుని గురించి ప్రకటింపబడుతున్న ప్రపంచంలో చూడండి, యేసు ప్రభుకున్న స్పెషాలిటీ, పబ్లిక్లో చేసినటువంటి, పబ్లిక్ డొమైన్లో యేసు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి సువార్త ప్రపంచంలో ఏ దేవుడి గురించి ఎక్కడా చెప్పబడదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను చాలా ధైర్యంగా సమాజంలో నిలబడి మాట్లాడుతున్నాను. చాలామంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ప్రపంచం అంతా ఉండొచ్చు. గ్రీక్ పురాణాలు కానివ్వండి, రోమన్ల పురాణాలు కానివ్వండి, ఇక భారతదేశంలో ఉన్నవి కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడున్నవైనా కానివ్వండి, పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి పలానా దేవుడు ఇలా చేశాడు, పబ్లిక్లో ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళాడు, ప్రజలతో మమేకమైపోయాడు, ప్రజలందరి చేత వెలివేయబడిన వారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేశాడు, వాళ్ళని ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు అనే దేవుణ్ణి ఎక్కడైనా చూపించండి. సామాన్యుల కొరకు ఒక సామాన్యుడిగా మారిపోయిన దైవతనయుడు, దైవకుమారుడైన, సామాన్యుల మధ్యలో సామాన్యంగా బ్రతికిన దైవకుమారుడైన ఎంత తగ్గించుకున్నాడంటే తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. దిస్ ఈజ్ రియల్ గాడ్ అన్నట్టు చూపించాడు ప్రపంచానికి. దేవుడు ఎలా ఉంటాడు అని అడుగుతుంటే, నన్ను చూసావుగా, దేవుడు ఇలాగే ఉంటాడని చెప్పాడు శిష్యులతో. నన్ను చూసావా? అవును ప్రభు చూశాను, దేవుడు ఇలాగే ఉంటాడు. దిస్ ఈజ్ ద గాడ్స్ ఒరిజినల్ పిక్చర్. దిస్ ఈజ్ ద రియాలిటీ, గాడ్స్ రియాలిటీ. దేవుడు ఇలా ఉంటాడు. దేవుని చూడాలనుకుంటున్నావా? అవును ప్రభా, ఒక్కసారి మాకు తండ్రిని కనపరచు. తండ్రిని ఎవడని చూడగలడా? మోషే చూడలేకపోయాడు. పౌలు భక్తుడు చెప్తాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు, ఎవడు ఆయనను చూడనేరడు. యేసుప్రభువే చెబుతున్నాడు, ఎవడు తండ్రిని చూడడు, చూస్తే బతకడు. శరీరధారిగా ఉన్నాను నేను కూడా ఆత్మనే, కానీ ఎలా వచ్చాను ఇక్కడికి? శరీరధారిగా వచ్చాను మీ మధ్యలోకి. సరే, ఇప్పుడు తండ్రిని చూపించమంటున్నావు. తండ్రిని చూపించమంటే నన్ను చూసావుగా. దిస్ ఈజ్ ద ఒరిజినల్ పిక్చర్. ఇదే దేవుని రూపం. ఇలాగే ఉంటుంది దేవుని రూపం. అంటే దేవుడు అని అర్థం కావాలంటే ఒక పిక్చర్ చూడకూడదు, మరి ఏం చూడాలి? లక్షణాలు చూడాలి, ఆయన గుణలక్షణాలు చూడాలి. ప్రేమ, ఏది ప్రేమ? బొమ్మ చూపెట్టండి నాకు, ప్రేమకు బొమ్మ వేయండి. మీరు వేసే బొమ్మ ప్రేమ బొమ్మ. అది
అదేనేటి, ఏదో బొమ్మ తయారు చేయాలి కాబట్టి సింబల్ వేసాం, ఎర్ర సింబల్. కొంతమంది అందులో బాణం గుచ్చుతుంటారు, కొంతమంది రెండు రెండు వేస్తుంటారు. ఈ ప్రేమ బొమ్మ అదేనా? అదే ప్రేమ అంటే? ఇప్పుడు నేను ఇంకో బొమ్మ చూపిస్తాను మీకు. తల్లి ఒడిలో పిల్లాడిని ఎత్తుకుని ఉంటుంది. నేను సింబల్ ఆఫ్ లవ్ అంటాను, మీరు ఏమైనా కాదంటారా? కాదంటారా? తల్లి ఒడిలో పిల్లాడిని ఎత్తుకుని పాలిస్తూ ఉంటుంది. సింబల్ ఆఫ్ లవ్ అని నేను దానికి పేరు పెడతాను. ఈ దిక్కుమాల బొమ్మ తీసేసి, ఈ సింబల్ తీసేసి అది పెడతాను నేను. మీరు ఏమైనా కాదనగలరా? ఇప్పుడు తల్లి ఒడిలో పిల్లాడిని ఎత్తుకున్న ఫోటో మీకు చూపిస్తే ఇది లవ్ కాదు అని మీరు ఏమైనా చెప్పగలరా? నో. అలాగే యేసుప్రభు వారు అంటున్నారు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. సామాన్య మానవుడి దగ్గర కూడా ఈ ప్రేమ వెళ్ళాలి. ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళాలి? సామాన్య మానవుడి దగ్గర కూడా వెళ్ళాలి. వెళ్ళింది. యెషయా అదే చెప్పాడు, అతడు మీ మధ్యలోకి వస్తాడు, మీ రోగాలు భరిస్తాడు. మీ మధ్యలోకి వస్తాడు, మీ రోగాలు భరిస్తాడు. ఎవడొచ్చినా ఒట్టి చేతులతో పంపడు. అది ప్రకటించుకోవడం అంటే. ఎవడొచ్చినా ఒట్టి చేతులతో పంపడు. కానీ యేసుప్రభు ఎంత గొప్పవాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసేవాడు, వాళ్ళని ముట్టుకునేవాడు, పట్టుకునేవాడు, వాళ్ళతో ఉండేవాడు, ఇమ్మీడియట్ స్వస్థపరిచేసేవాడు. చూడండి, ఇందాక చదివాం కదా మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చదివిన సందర్భం ఒకసారి మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. వచ్చినప్పుడు కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవన్నాడు. అందుకు ఆయన 3వ వచనం 8:3, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే. అరే అలా అడుగుతావండి ఆయన, నాకు ఇష్టం నాయన, నేను వచ్చింది అందుకు, మీ రోగాలు భరించడానికి వచ్చాను నేను, నాకు ఇష్టమే, ఇచ్చేయి రా, నీ రోగం తీసేస్తాను రా, ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, ఇది తీసేసుకుంటాను నేను, నీ తీసేసుకుని నాకేమిస్తావు, ఇది తీసేసుకుని నాకేమిస్తావు, నీకు ఒక కొత్త మాంసయుక్తమైన దేహాన్ని ఇస్తాను. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు? అసలు ఇదంతా ఎందుకు చేయాలి? సాయంత్రం మాట్లాడతాను, మీ మతిపోద్ది. ఈ ప్రాజెక్ట్ ఎందుకు అనుకుంటున్నారు? ఈ ప్రాజెక్టు దీని వెనక ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఉంది. నీ ఒంటి మీద ఉన్న కుష్ఠ తీసేసి కొత్త చర్మం వేస్తాను. ప్లాస్టర్ పాలిష్ చేసినట్టు ఉంటుంది, ఆల్టెక్ ఎట్టినట్టు. ఆ దేహం పోద్ది. ఇప్పుడు ఆ పిక్చర్ తర్వాత పిక్చర్ మారిపోద్ది. ఈ పిక్చర్ తర్వాత పిక్చర్ మారిపోద్ది. ఎంత టైం పట్టిందంటే పిక్చర్ మారడానికి 7 వారాలు పట్టిందా? మరి ఎంతసేపు పట్టింది? పవర్ ఉన్నోడికి 7 వారాలు 80 వారాలు ఎందుకండి? పవర్ ఉన్నోడికి 7 వారాలు 80 వారాలు ఎందుకు? పవర్ ఉన్నోడికి ఎంత టైం పడుద్ది? స్పాట్ ఆన్ ద స్పాట్. అక్కడ అదే రాయబడిన చూడండి, ఏమన్నది అక్కడ? వాని ముట్టి కుష్ఠరోగిని పట్టేసుకున్నాడు. అంటే యేసుప్రభు వారి చేతులకు కూడా రసి, చీము, నెత్తురు అంటుకుంటాయి. అంటుకోవా? ముట్టుకోగానే ఆ కురుపులకున్న రసి, చీము, నెత్తురు ఎవరికి అంటుకుంటాయి? యేసుప్రభుకి అంటుకుపోతాయి కదా. రక్తం అంటుకుంటుందా? అంటుకోదా? అంటుకుంటుంది. అయినా పర్లేదు, ముట్టేసుకున్నాడు. ముట్టేసుకుని పట్టేసుకుని వెంటనే ఏమన్నాడట? నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా 7 వారాల తర్వాత నూనె మర్దనాలు చేయగా ఏం అవ్వలేదు, అలాగే ఉన్నాడు అని ఉంది అక్కడ. 7 వారాలు తిరిగి 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 అలసిపోయి నూనె మర్దనాలని చేయించుకొని ఇంక అట్నే ఉన్నాడు. కిందకి ఒంగుని మరీ మర్దన చేసేస్తారు. ఇదిగో బాబు ఇలా ఇది కాలేదు బాబా, నూనె ఇది బాబా, రాసే బాబా, రాసేయి రాసే రాసే రాసావు. ఏం బాబా ఏమైనా ఉందా? కొంచెం అలాగే ఉందండి. అలాంటి దిక్కుమాలని కాదు యేసుప్రభు చేసినవి, ఇవన్నీ ఫేక్ ఇవి. కానీ మళ్ళీ పిలిచేటప్పుడు మాత్రం ఏమని పిలుస్తారంటే రండి 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 రండి, మొత్తం అందరూ వచ్చేయండి, మొత్తం అందరూ వచ్చేయండి అంటారు. వెళ్తేనేమో ఏముండదు, రాకూడదట. ఇప్పుడు రమ్మని ఎందుకన్నావు నువ్వు? రమ్మని ఎందుకన్నా? నీ దగ్గరికి ఎందుకు రమ్మన్నావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజమైన సువార్తికుడు ఏం చెప్తారంటే, నాలాంటివాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, సత్యవాక్యం ప్రకటింపబడేది ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ యేసుప్రభు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. మీరు 2-3 ఎక్కడ నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటానన్నాడు. వెళ్ళండి, అక్కడ ఉన్నాడు నా యేసుప్రభు. నువ్వు సత్యంలో ఉంటే ఎక్కడైనా ఉన్నాడు నీకు ఆయన. అక్కడ సత్యం ఉండాలి, అంతే. నీలోనూ సత్యం ఉండాలి. అప్పుడు ఆయనను అడుగు, నా యందు నీవు, నీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కానీ అలా కాదండి. నా పేరు విజయప్రసాద్ రెడ్డి, నేను చాలా స్పెషల్ పవర్స్ కలిగి ఉన్నాను, రండి 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 అని నేను పిలిచాను. ఇప్పుడు వస్తారా రారా? పిలిచినప్పుడు వస్తారు. అవసరం ఉన్న ప్రతి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిలిచినప్పుడు చెప్పాలా? చెప్పండి. పిలిచినోడు ఏం చేయాలి? చేసి పంపించేయాలి. యేసుప్రభు అదే చేశాడు. ఎవరిని ఒట్టి చేతులతో పంపలేదు ఆయన పిలవలేదు కూడా. పిలవకుండా వచ్చేసేవారు, పంపేసేవాడు. కానీ ఎప్పుడు కూడా యేసుప్రభుకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? ఈరోజున్న సెలబ్రిటీ బోధకుల్లాగా పబ్లిసిటీ పిచ్చోడు కాదు ఆయన. అంటే మీరు వెళ్ళండి, వేదిక మీదకి రండి, కాలు చూపించు, ఇవన్నీ, ఇదెంత అదెంత, ఇలాంటి కాదు.
ఆయన అంత స్పాట్. ఎంత అద్భుతం అంటే తక్షణమే వాని కుష్ఠరోగం ఏమైపోయిందట, శుద్ధి అయిపోయి కొత్త చర్మం వేసాడు. బాడీ మొత్తం ఎలా అయిపోయింది, ఫ్రెష్గా. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన పసిపిల్ల దేహము వలె నయమాను దేహం ఎలా మార్చాడో అంతకంటే అందంగా మార్చి చూపించాడు యేసుక్రీస్తు. రోగులను అలా స్వస్థపరిచాడు ఆయన. ఒక రోగిని అలా స్వస్థపరిచాడు ఆయన. అంత అద్భుతమైన స్వస్థత, అంత సంపూర్ణ స్వస్థత. అరకొర స్వస్థత కాదది, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల, సంపూర్ణ నిశ్చయత యేసుప్రభు అనుగ్రహించాడు. అది అనుగ్రహించిన తర్వాత ఏమైందో చూడండి, 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నిన్ను ఊళ్ళోకి రానివ్వాలిగా. మోషే గ్రంథంలో చదువుకున్నాగా, నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఎవరితో ఏం చెప్పొద్దంటే మనోడు ఎక్కువ పబ్లిసిటీ చేసిడట. కొంతమంది అంటారు కదా, మన ఒక ఆయన అంటున్నాడు వాక్యం చెబుతూ, చెప్పొద్దని ఎందుకన్నాడంటే యేసుప్రభు, చెప్పమంటే చెప్పరండి, చెప్పొద్దంటే ఎక్కువ చెప్తారండి. ఓహో, యేసుప్రభు అట చెప్పొద్దని ఎందుకన్నాడట, రివర్స్ గేమ్ ఆడాడట. చెప్పొద్దంటేనట ఎక్కువ చెప్తారట. మరి అప్పుడు నువ్వు ఇవ్వొద్దను, ఎక్కువ ఇస్తారు. అంతేనా? మరి రివర్స్ మెకానిజం కదా. అప్పుడు నువ్వేమంటావు అంటే, మా చర్చికి రాకండి అను, ఎక్కువ వస్తారు కదా. రివర్స్ మెకానిజం, అంతేనా? అబ్బే అక్కడ అలా కుదరదండి, అక్కడైతే కుదరదండి, మా దగ్గరికి రెండు అనాలండి. ఇక్కడైతే చూసారా, యేసుప్రభు అలా రివర్స్ మెకానిజం ఏం చేయలా. నువ్వు నిజంగానే చెప్పొద్దు, నీకు అయిపోయిందిగా, అయిపోయింది, నువ్వు సెట్ అయిపోయావుగా, వెళ్ళిపో. అది మాట్లాడుద్ది, దేహం మాట్లాడుద్ది. అతడు మన రోగాలు భరిస్తున్నాడు, వెళ్ళినోడు ప్రతి రోగం భరిస్తాడు. ప్రవచనం నెరవేరాలి, అందుకే అంతమంది రోగులు రావాలి, అంతమంది రోగులకు స్వస్థతలు కలగాలి. ఇంకా ఒక రోగం ఏంటి, జలోదర రోగం ఉంది, మూర్ఛ రోగం ఉంది, జ్వరాలు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, శవాలు ఉన్నాయి. అయ్యి బాబు ఒకటి కాదు, రక్తస్రావ రోగాలు ఉన్నాయి, నడుము వంగిపోయిన వాళ్ళు ఉన్నారు, అవయవాలు మిస్ అయిపోయిన వాళ్ళు, కుంటోళ్ళు ఉన్నారు, ఊచకాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రోగాలు ఉంటే అన్ని రోగాలు నా మీద వేసేసుకుంటానని వచ్చాడు ఆయన. భరించాడు, అన్ని రోగాలు భరించాడు ఆయన. ఏ రోగం వదలలేదు ఆయన, అన్ని రోగాలు భరించాడు. కావాలంటే మీరు బైబిల్ అంతా ఎత్తుక్కోండి, ఎవరిని ఒట్టి చేతులతో పంపలా. నీకు విశ్వాసం లేదని ఎవరితోనూ అల్లా. విశ్వాసం ఉన్నోళ్ళని స్వస్థపరిచాడు, విశ్వాసం లేనోళ్ళని స్వస్థపరిచాడు. కృతజ్ఞత ఉన్నోళ్ళని స్వస్థపరిచాడు, కృతజ్ఞత లేనోళ్ళని స్వస్థపరిచాడు. నమ్మినోళ్ళని స్వస్థపరిచాడు, నమ్మనోళ్ళని స్వస్థపరిచాడు. అందరూ ఏకమైపోయినా ఎవరిని శపించలేదు ఆయన. బరబ్బా కావాలన్నారట ఈ స్వస్థతలు పొందిన వాళ్ళు చాలామంది. 10 మంది శుద్ధులైరి, తొమ్మండుగురు ఒక్కడే వచ్చాడు. తొమ్మండుగురు ఎక్కడా అడుగుతున్నాడు ఆయన. అరే 10 మంది కదా శుద్ధులైరి, స్వస్థత పొందిన వాళ్ళు 10 మంది కదా, కుష్ఠరోగం 10 మందికి తీసేశాను కదా, 9 వచ్చారు రిటర్ను, ఒకడు వచ్చాడు రిటర్ను, మిగిలిన 9 ఎక్కడా, ఏమైపోయారు వాళ్ళందరూ అని అడుగుతున్నాడు ఆయన. ఆలోచించండి ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రాజెక్ట్ అంత గొప్పది. ఆయన భూమి మీదకి వచ్చాడంటే ఊరికే రాలా, ఆయన ఏదో నేర్పించాలి, ఆయనకు పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అందుకే మొత్తం అందరి రోగాలు ఏం చేశాడు, తీసేశాడు, భరించాడు. వాళ్ళని శుద్ధులుగా చేసి శిష్యులను కూడా పంపిస్తూ ఏమని ఆజ్ఞాపించి పంపించాడు, 10:8. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. త్వరగా చూడండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి. కుష్ఠరోగులను ఎలా చేయండి, శుద్ధులనుగా చేయుడి. ఈ వచనాన్ని నెరవేర్చండి, అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఉందా మాట చూడండి. 8వ అధ్యాయం 14వ వచనం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చెయ్యి ముట్టగా, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసినా 1.5 గంట పడుద్ది, అంతేనా? పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసినా బాగా చెమటలు పట్టడానికి ఎంత టైం పడుద్ది? మామూలు సాదా జ్వరం అయితే 1.5 గంట పడుద్ది. కానీ ఎలాగా, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను వదిలేసిందట. చల్లగా అయిపోయింది ఒళ్ళు, వేడిగా కాలిపోతున్న ఒళ్ళు కాస్త ఏమైపోయింది, చల్లగా అయిపోయింది. రోగం భరిస్తున్నాడు ఆయన. యేసుప్రభు రోగం భరిస్తున్నాడు, వాళ్ళ రోగాలు భరిస్తున్నాడు. ప్రవచనం నెరవేరాలి,
ప్రవచనం నెరవేరాలి. అన్ని రోగాలు తీసేసుకోవాలి, ఆయన రావాలి, రోగాలు తీసేసుకోవాలి, ఆయన రావాలి, రోగాలు తీసేసుకోవాలి. మీ రోగాలన్నీ నాకు ఇచ్చేయండి, మీ రోగాలన్నీ నాకు ఇచ్చేయండి, రండి. ఎంతమంది వస్తారు రండి. ప్రభా ఎంతమంది వచ్చినా రోగాలు తీసేసుకుంటావా? ఎంతమంది వచ్చినా అందరు రోగాలు భరిస్తాడు ఆయన. అతడు మన రోగములను భరించెను. నెరవేరాలి ప్రవచనం, నెరవేరుతుంది పబ్లిక్లో నెరవేరుతుంది. అతడు మన రోగములను భరించెను. నెక్స్ట్, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. ప్రూఫ్, రోగం పోయిందండానికి ప్రూఫ్ ఏంటి? జ్వరంతో వాళ్ళు ఉపచారాలు చేస్తారా? చేయరు. మన ఎవరో సినిమా నటుడు విశాల్ బాగా వైరల్ చేశారు. ఆ తమిళ మీడియాలోనూ అదే న్యూస్, తెలుగు మీడియాలోనూ అదే న్యూస్. ఆయన మైకి పట్టుకుంటే ఇలా ఊగిందట, వణుకుతున్నాడట. ఇంకా అది పెద్ద న్యూస్ చేశారు. ఇంకా అది న్యూస్ చేసేస్తే ఇంక మనోళ్ళు కూడా తగలట్టారులేండి. కొంతమంది వీడియోలు పెట్టేసి అలాగే కానీ విశాల్ గొడవ నడిచింది కొన్నాళ్ళు. ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ ఇంకో వీడియో వచ్చింది, చక్కగా కారు దిగి హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఎందుకు అంత మరి ఇప్పుడు బాగానే ఉన్నాడు ఆయన, క్యాప్ పెట్టుకుని చక్కగా దిగాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకి ఏదో వైరల్ ఫీవర్ అన్నారు, మరి ఏంటో నాకు తెలీదు. వైరల్ ఫీవర్ అయితేనే ఇలాగ అయిపోతే, మాట బాగోకపోతే మరి ఆమె ఎలా ఉండాలి ఆ రోజున? ఆమె ఎలా ఉండాలి? పేతురు గారు అత్తగారు ఆమె ఇంకా ఊగుతా వణుకుతూ ఉండాలి మంచం పట్టేసి. కానీ ఇమ్మీడియట్గా లేచి ఏం చేస్తుందట? ఉపచారం చేస్తుందట. ఇమ్మీడియట్గా లేచి ఉపచారం చేస్తుంది. జ్వరం ఆమెను విడిచెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి వాటి వలన కలిగిన ప్రతి రోగం, అనగా ఆ రోగులందరినీ ఏం చేసేసాడు? స్వస్థపరిచాడు. రోగులనెల్లను స్వస్థపరిచెను. సాయంకాలమున అనేకులను తీసుకొచ్చారట. అనేకులను తీసుకొస్తే పెద్ద లైన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భోజనాలు చేస్తారు, ఎంత పెద్ద లైన్ ఉంటుందో మన లైను. భోజనాల దగ్గర లైన్ చూస్తుంటే అయ్య బాబు ఎంత పెద్ద లైన్, ఎప్పుడు తింటారా నాయన, మళ్ళీ ఎప్పుడు క్లాస్కి వస్తారు అనిపిస్తుంది. మీరు అందరూ అక్కడ భోజనానికి వెళ్తుంటే గుంపులుగా అంటే చూడముచ్చటగా ఉండాలండి. సో చూడడానికే ఇంత. ఇప్పుడు వీళ్ళందరూ రోగులైతే పరిస్థితి ఏంటి? వడ్డించే వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు మనకి. రెండు మూడు కౌంటర్లు పెట్టారు కాబట్టి తొందరగా అయిపోతుంది, ఇబ్బంది లేదు. అదే ఒక్కడే వడ్డించాలంటే ఎలాగుంటుంది పరిస్థితి? సాయంకాలం అవుతుందా అవదా? ఇప్పుడు వచ్చింది సాయంకాలం అట. అంటే ఈ స్వస్థతల ప్రోగ్రాం పూర్తయ్యేసరికి యేసుప్రభుకి ఏ టైం అయి ఉంటుంది? స్వస్థతల ప్రోగ్రాం టక్కన పోతే రోగం లేట్ ఉండదు. నూనె రాయటాలు, మద్దన చేయటాలు, ఫుఫ్ అంటాలు అలాంటివి ఉండవు. ఆన్ ద స్పాట్ టక్ 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 మన ఎగిరిపోతుంటే రోగాలు. నీదేంటి బాబు కుష్ఠరోగం, పో. నీదేంటి బాబు, నాది పక్షవాతం అండి, పో. నీదేంటి బాబు జ్వరం అండి, పో. నీదేంటి, నాకండి పోలియో కాలండి, పో. నీదేంటి జలోదర రోగం అండి, పో. నీదేంటి ఊచకాలండి, పో. నీదేంటి ఇంకా అలాగ ఒకటి తర్వాత ఒకటి రావడమే. గుడ్డోండండి, కొత్త కళ్ళు ఇగో, పో. మోగోండండి, నోరిదిగో, పో. కొత్త నాలుక సడలిందా, కొత్త మాట వచ్చేసిందా, పో. మాట్లాడుకుంటూ పో, పాటలు పాడుకుంటూ పో. నీదేంటి చెవుడండి, ఇదిగో పో. వినపడుతుందా? అయ్యో అద్భుతంగానండి, పో. అంటే ఏ రోగం ఉంటే ఆ రోగం తీసేయడం పంపించాడు. పోతనే అంతే. సాయంకాలం అయినా కూడా ఎవరిని వట్టి చేతులతో పంపలా. నీకు విశ్వాసం లేదు, నీకు దేవుని చిత్తం కాదు, నీకు ఎవడన్నా నా చిత్తం కాదు అని అనలేదు. ఆయన చిత్తమే. ఏంటి ఆయన చిత్తం? ప్రతి రోగిని స్వస్థపరచడం ఆయన చిత్తం. ఆయన ముందుకు రావాలి, స్వస్థత పొందాలి, వెళ్ళిపోవాలి. అది ప్రవచనం నెరవేరాలి. అదేమవ్వాలి? ప్రవచనం నెరవేరాలి. అందుకే యేసుక్రీస్తు కాలంలో స్వస్థత పొందని వాడంటూ ఒక్కడునూ లేడు. అందరికీ యేసు ప్రభు వారు ఏమిచ్చేశారు? స్వస్థత ఇచ్చేశారు. స్వస్థపరిచి పంపించారు. ప్రియమైన దేవుని ప్రజలారా, అది ప్రవచనం. రైట్. ఇప్పుడు చూద్దాం, కింద చదువుదాం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. నెరవేరెను. ఎవ్వడొస్తే వానికి ఆన్ ద స్పాట్లో స్వస్థత. ఇది ఒరిజినల్. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఒరిజినల్, డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వానికి స్వస్థత ఇచ్చేశాడు. ప్రవచనం నెరవేరింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేశాడు సాయంత్రం మాట్లాడుకుందాం. కానీ ఒక విషయం మాత్రం చెబుతాను. ఈ ప్రాజెక్టు ద్వారా ఫేక్ గాళ్ళు తయారయ్యారు, ఈ ప్రాజెక్టు ద్వారా ఒరిజినల్స్ తయారయ్యారు.
ఒరిజినల్స్ ఏం చేశారో తెలుసా? రోగుల నెలను స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయడని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో ఈ మాట చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేటికి క్రైస్తవులు స్థాపించినన్ని లెపరసీ సంస్థలు ఎవ్వరు స్థాపించలేదు ప్రపంచవ్యాప్తంగా. ఇది చాలా గర్వంగా చెబుతున్నాను, నేను గర్వంగా చెబుతున్నాను. క్రైస్తవులు స్థాపించినన్ని లెపరసీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా, లెపరసీ హాస్పిటల్స్ కానివ్వండి, లెపరసీ రోగులకు వైద్యాన్ని అందించడం కానివ్వండి, లెపరసీ రోగులకు ఆశ్రమాలు కట్టించడం కానివ్వండి, లెపరసీ రోగులను ఆదరించడం కానివ్వండి, ఎన్ని ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దట్ ఈజ్ క్రిస్టియానిటీ. ఆ క్రిస్టియానిటీకి మూలం క్రీస్తు, నా రక్షకుడైన యేసుక్రీస్తు. అదే మదర్ తెరీసా కూడా చేసింది. కుష్ఠరోగుల చేతులు పట్టుకునేదట ఆమె. కుష్ఠరోగుల చేతులు పట్టుకుని కడిగేది. సరే, ఇప్పుడు చాలామంది మూర్ఖులు, మతోన్మాదులు యూట్యూబ్లో మాట్లాడుతుంటారు. వాళ్ళు వచ్చి అంటారు మదర్ తెరీసా దొంగ, మదర్ తెరీసా దుర్మార్గురాలు, మదర్ తెరీసా అబద్ధికురాలు, లేకపోతే మత మార్పిడి చేసింది, మోసం చేసింది, అది చేసింది, వాగుతూ ఉంటారు. వాళ్ళని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. సరే, ఆవిడ మత మార్పిడి చేసింది, కుష్ఠరోగుల చేతులు పట్టుకుందిగా, నీది చాలా గొప్ప ఉదార హృదయం కదా, మరి నీది నువ్వు ఏం పీకావు అక్కడ ఉండి? నువ్వేం చేసావని అడుగుతున్నాను నేను. నువ్వేమైనా చేసావా? నువ్వేం చేయలేదుగా. నువ్వేం చేయలేదు కాబట్టి ఆవిడ చేసింది. చేసిన వాడు చేయని వాడు చేసిన ఆమె గురించి ఏడవడం ఏమైనా బాగుందా? నువ్వేమైనా ఆమె కంటే గొప్పగా చేసి ఉంటే అప్పుడు చెప్పు. నువ్వు కుష్ఠరోగుల చేతులు ముట్టుకుంటావా? నువ్వు అసలు రాణిస్తావేటి? నువ్వు మామూలుగానే మనుషుల్ని వెలేసేసావు, నువ్వు మామూలుగానే మనుషుల్ని దగ్గరికి రాకుండా చేసావు, శూద్రుడని చెప్పి ఊరవతలు నెట్టేశావు. నేను తాగిన బావిలో నీళ్లు తాగొద్దన్నావు, నేను తాగిన చెరువులో నీళ్లు తాగొద్దన్నావు, నువ్వు నేను నడిచే దారిలో నడవద్దన్నావు, ఒకవేళ నడిస్తే ముడ్డికి చీపురు మూతికి ముంత కట్టుకోమన్నావు, ఉమ్మి వేయొద్దన్నావు. అన్నావా లేదా? అన్నావు. ఇది చరిత్ర. కానీ ఆమె వచ్చింది, కుష్ఠరోగుల చేతులు ముట్టుకుంది, వాళ్ళు కడిగింది, వాళ్ళందరినీ ఆదరించింది, అన్నం పెట్టింది. యేసు ప్రభువు మాట, మీరు రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని ప్రేమించండి అని చెప్పింది, చేసింది. ఈరోజు క్రైస్తవ్యంలో ఎందరో చేస్తున్నారు, ఎందరో ఉన్నారు. అలాంటి ఎన్నో సంస్థలను, ఎంతోమంది మిషనరీలు దేశ విదేశాల నుండి ఎంతోమంది ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో హాస్పిటల్స్ కట్టించారు, సేవ చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. సో నిజంగా మనిషికి సేవ చేయడం, పరమాత్ముడికి సేవ చేయడం అన్నట్టుగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించన్న దానిని స్పష్టంగా బ్రతుకులో చూపించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నాట్ ఓన్లీ మదర్ తెరీసా, ఇంకా చాలామంది ఉన్నారు మిషనరీలు, ఇంకా చాలామంది నేటికి ఉన్నారు దేవుని పిల్లలు, క్రైస్తవులు. వారు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తారు. ప్రేమించాలి. కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా అతిగా ప్రేమించాలి. అందుకే యేసుప్రభు వారి ప్రాజెక్ట్ జస్ట్ శాంపిల్ ప్రాజెక్ట్ ఇది. దీని తర్వాత అసలు ప్రాజెక్ట్ ఉంది, అదే మాట్లాడతానంటున్నాను సాయంత్రం. జస్ట్ శాంపిల్ ఇది. ఈ శాంపిల్ చూపించాడు, దీనికంటే గొప్పది చేశాడు. కాబట్టి ఆయన శిలువ యాగం కానివ్వండి, ఆయన శిలువ మరణం కానివ్వండి, ఆయన చేసినటువంటి త్యాగం కానివ్వండి, ఒక్క మాటలో చెబితే అయిపోయేది కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మాటలో వివరించేది కాదు, ఒక మాటలో ఎక్స్ప్లెయిన్ చేసేది కాదది. అంత స్వచ్ఛమైనది, అంత గొప్పది. ఆయన అర్థం చేసుకున్న వాళ్ళు అంత ప్రేమిస్తారండి. ఆయన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులని దూషిస్తారు. అప్పుడప్పుడు బాధేస్తుంటుంది. మనోళ్ళు కలిసి రాక, మనోళ్ళు ఒక్కటవక, నిజంగా అందరూ ఒక్కటైతే ఎవడు క్రీస్తు గురించి నోటుకొచ్చినట్టు వాగ్గలడు. ఉత్తినే తిడుతున్నారు, ఉత్తినే కాలిపోతుంటుంది, కోపం వస్తుంటుంది. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం? చట్టాలు అలా తగలటాయి, అధికారులు అలాగున్నారు, ప్రభుత్వాలు అలాగున్నాయి, నిమ్మక నీరెత్తినట్టు. అదే ఇంకొకళ్ళు ఎవరినైనా అంటే, ఏమైనా అంటే మాత్రం మొత్తం అందరూ వస్తారు. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది విశ్వాసాన్ని ఒకడు కించపరుస్తుంటాడు, ఒకడు చెడ్డగా మాట్లాడుతుంటాడు, ఎవరు పట్టించుకోరు. మనోళ్ళకు ఉండాలి కదా బుద్ధి. వీళ్ళందరూ ఏకమైతే ఎంతసేపు? అది అందరూ కలిసి వస్తే ఎంతసేపు? ప్రభుత్వాలు కదలాలి, మాట్లాడాలి. సో కాబట్టి దేవుని గొప్పతనం, క్రీస్తు గొప్పతనం, క్రీస్తు ఔన్నత్యం ఎవడూ తగ్గించలేనిదది, ఎవడూ తక్కువ చెయ్యలేనిదది.
అలాంటి గొప్ప అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన వారు ప్రభు అయిన క్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ, ఆయన కరుణ ఊరికే కాదు, దాని వెనక ఎన్నో మర్మాలు ఉన్నాయి, దాని వెనక ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, దేవుని ఆలోచనలు. అది జరిగింది, నిరూపించబడిన సత్యం అది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఆమె క్రిస్టియన్, ధైర్యంగా చెబుతాను. ఆమె క్రిస్టియన్, ఎస్ ఆమె క్రిస్టియన్, నేను ధైర్యంగా చెప్తాను. ఎవరంటే నీ ఐడెంటిటీ ఏంటంటే నేను చెప్తాను, నేను క్రీస్తు దాసుడిని అని, నేను క్రీస్తు సైనికుడిని అని చెప్పుకుంటాను గర్వంగా. అలాంటి గొప్ప క్రీస్తును మనం కలిగి ఉన్నాం. ఆయన సమాజంలో మనవాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు మనవాళ్ళు కదా, అపార్థం చేస్తుంటే బాధేస్తుంది, పిలిచి మోసం చేస్తుంటే ఇంకా బాధేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మీరు అప్రమత్తం కావాలి, జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఇంత గొప్ప సత్యాన్ని ఉపదేశిస్తున్నాను, మీ హృదయాలలోనికి పంపిస్తున్నాను, దాన్ని జీర్ణించుకోండి, బాగుపడండి. ఇంకా లోతైన సంగతులు రాత్రికి మాట్లాడుకుందాం. త్వరపడి రండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. ప్రభు మీ కుటుంబానికి ఆయన కృపను తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. అలాగే చాలామంది ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. వారికి కూడా మరొకసారి నా నిండు వందనములు. ప్రతి కుటుంబానికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రతి రూపాయి దేవుని సేవలోనే వాడుతున్నాం. ఇక్కడ ఏది దుర్వినియోగం కాదు కూడా. అందుకే లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ పెట్టాం, ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ కూడా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అనేక మంది సత్యం తెలుసుకోవాలి, దానికి ఎవరో ఒకరు సహకరించాలి. ప్రేమగల ప్రతి ఒక్కడు సహకరిస్తాడు. ఎంతోమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి, అన్న ఇది మా కాంట్రిబ్యూషన్ ఎంతన్నా, మేము ఇంతన్నా పెట్టండి అన్న, మా పేరు మీద టిఫిన్స్ పెట్టండి, భోజనాలు పెట్టండి, కార్యక్రమాలు జరిగించండి అన్నప్పుడు నేను అన్నాను, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీకు రెట్టింపు ప్రతిఫలం అనుగ్రహించునుగాక అన్న. ఎందుకంటే ఇది ఒకటి స్వార్థం కోసం జరిగేది కాదు. నేను మౌనంగా ఉంటే ఇలాంటి ఎన్నో విషయాలు గ్రంథంలో అలాగే మగ్గిపోతాయి. నేను మాట్లాడాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఆయన గురించి చెప్పాలి, ఆయన నీతి సువార్తను ప్రకటించాలి, వ్యాపింపజేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజాల మీద మోయాలి. మోస్తున్నాం. కనీసం కొందరైనా సత్యం వైపు ఆకర్షింపబడి సత్యాన్ని తెలుసుకుంటే చాలు. ఇది మత మార్పిడి కాదు, ఒక మహోన్నతుని గూర్చినటువంటి సత్యం మరుగున పడిపోకుండా చేసేటువంటి మహత్తరమైన కార్యం మాత్రమే. అతని హృదయానికి చేరువ చేసేటువంటి మహత్తరమైన కార్యం మాత్రమే. కాబట్టి ప్రియమైన క్రైస్తవ్యమా, దేవుని పిల్లలారా, సత్యమందు ప్రతిష్ఠ చేయబడి నీతి మార్గములలో నడుద్దాం, అనేకుల్ని నడిపిద్దాం. రాత్రికి మరిన్ని విలువైన సంగతులు మాట్లాడుకుందాం. నాతో పాటు ఇంకా చాలామంది దైవ సేవకులు రాబోతున్నారు. మధ్యాహ్నం కూడా మీకు ఒక వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, చాలా డీప్ డిస్కషన్స్ ఉంటాయి. అన్ని విషయాల మీద అవగాహన కల్పిద్దాం ప్రభు చిత్తానుసారంగా. మనం నేర్చుకున్న, ఒక దైవజనుడిగా మేము నేర్చుకున్న ప్రతి విషయం మీద అందరికీ ఏం కల్పించాలి? అవగాహన కల్పించాలి. వాళ్ళని జ్ఞానులుగా మార్చాలి, వివేకులుగా మార్చాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, దయచేసి అందరు లేచి నిలబడండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమని పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి మరొక్కసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. లోకం తెలుసుకోలేని జ్ఞానం, లోకానికి అర్థం కాని జ్ఞానం, లోకానికి మరుగైన జ్ఞానం, కుమారుని గురించిన నీతి సువార్త మా హృదయాలలో ఉంచినందుకు, ఒక జ్యోతి వలె మమ్మల్ని వెలిగింపజేస్తున్నందుకు, ఒక శక్తిగా మమ్మల్ని మారుస్తున్నందుకు, ఒక బలమైన పాత్రగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభు, మమ్మల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞాన వివేకములు దయచేయండి, సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ విధేయత, సంపూర్ణమైన ప్రేమ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. మోసపోని వారముగా, మోసము చేయని వారముగా, మీ యందు భయభక్తులు నిలిపి మీరున్నారన్న భయంతో, ప్రేమతో ప్రభా, మీ యొక్క శక్తితో సంపూర్ణ విధేయత గలవారమై నిత్యజీవ ప్రయాణంలో ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభా, కూడి వచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికి మధ్యాహ్నం జరగబోతున్న కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా జరిపించండి. అనేక మందికి మీ దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ప్రభా, మీరు ప్రేమ గలవారు, దయగలవారు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడై ఉన్నారు, మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. పిల్లలందరితో ఇంకా సూటిగా మాట్లాడండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ ఆత్మశక్తి చేత, మీ ఆత్మ బలము చేత, మీ ఆత్మైశ్వర్యము చేత, ఆత్మ అభిషేకము చేత మమ్మల్ని అందరినీ కాపాడమని వేడుకుంటూ, ప్రభా, భోజన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. వడ్డిస్తున్న వారికి, ప్రభు, వండుతున్న వారికి, సహకరిస్తున్న వారికి, ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి తండ్రి. పరిచర్యలో వాడబడుతున్న పిల్లలందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డల్ని దీవించండి, మీ సత్యం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. ప్రభువా, ఏ ఒక్కరూ ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చారో వారి హృదయ వాంఛలు నెరవేర్చండి. ప్రభువా, మీ చిత్తములో వారి హృదయ వాంఛలు తీర్చండి. వారి శ్రమలలో తోడుగా ఉండండి తండ్రి. వారి కన్నీటిని తుడిచివేయండి. వారి కష్టకాలమందు మీ కృపను తోడుగా ఉంచండి. వ్యాధులలో, బాధలలో, శోధనలలో ప్రభువా, వారిని మీరు విడిపించండి, బలపరచండి. మీ సహాయము చేత మీ బిడ్డలను ఆవరించి కాపాడి నడిపించమని, ఇంకనూ లోతైన సంగతులు మా అందరికీ నేర్పించమని, మా హృదయాలలో మీ వాక్యం ద్వారా కొలువై ఉండమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి బలమైన జవాబు ఇప్పుడే పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, ఆయనను ప్రేమిస్తూ, ఆయన కొరకు పరిచర్య చేస్తూ, ఆయన కొరకు బ్రతుకుతున్న ప్రియులకు, బిడ్డలందరికీ, మనందరికీ, ఎల్లప్పుడూ సత్యమందున్న వారందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక.